Luke chapter 6, please. లూకా సువార్త 6వ అధ్యాయము. So for the last couple of weeks we've been on this series talking about revelation knowledge. మనము ప్రత్యక్షతను గురించినటువంటి జ్ఞానంను గురించి కొన్ని వారాలుగా మనం ధ్యానిస్తున్నాం. We began to understand what revelation knowledge is and why it is so important to us. ప్రత్యక్షతను గురించినటువంటి జ్ఞానం ఏమై ఉన్నదో అది ఎంత ప్రాముఖ్యత కలిగి ఉన్నదో మనం ధ్యానిస్తూ ఉన్నాం. Very quickly I'll give a quick review. In Ephesians chapter 1 and Colossians chapter 1 we saw that Paul was praying a particular prayer to the people in those churches. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలోను కొలస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలోను అపొస్తలుడైన పౌలు తన సంఘాలకు రాస్తున్నటువంటి ప్రార్థనని మనం చూసి ఉన్నాం. And he says that he's praying this prayer daily for the people in those churches. ఆ సంఘాల్లో ఉన్నటువంటి ప్రజల నిమిత్తము అపొస్తలుడైన పౌలు ప్రతిదినము ప్రార్థిస్తూ ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. In this prayer he's not praying for blessing, he's not praying for healing, he's not praying that people's addictions would stop, or he's not praying for behavioral changes. ఆ యొక్క ప్రార్థనలో ఆయన వారి ప్రవర్తనను మార్చుటకో లేక వారి యొక్క అలవాట్లు మార్చుటకో లేకపోతే వారి పరిస్థితులు మార్చబడుటకో ఆయన ప్రార్థించట్లేదు, కానీ but he prays that their eyes will be opened, వారి యొక్క నేత్రాలు తెరవబడుట విషయం గురించి ప్రార్థిస్తూ ఉన్నాడు. that they will begin to live and understand and have an understanding of revelation knowledge in their life. వారి యొక్క జీవితంలో మనోనేత్రాలు వెలిగింపబడి తెరవబడిన తర్వాత ఒక ప్రత్యక్షతను గురించినటువంటి జ్ఞానమును వారు కలిగి ఉండాలని ప్రార్థిస్తూ ఉన్నాడు. We also saw the reason why Paul is doing this is because that was the instruction given to Paul by Jesus. ఆ రీతిగా పౌలు ఎందుకు చేస్తూ ఉన్నాడంటే పౌలుకు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా హెచ్చరింపబడి ఉన్నాడు. He was told to preach the gospel so that eyes will be opened. ప్రభువు పౌలుకు ఎందుకు బోధించాడంటే వారి కన్నులు తెరవబడినట్లుగా ఆ రీతిగా బోధించమని చెప్పి ఉన్నాడు. Now we also saw that Jesus said that once he leaves that the Holy Spirit will come and he will guide us into all truth. ప్రభువైన యేసుక్రీస్తు పరలోకమునకు ఆరోహణమై వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తిరిగి వచ్చి మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడని సర్వ జ్ఞానమును ఇస్తాడని చెప్పి ఉన్నాడు. So today we have the Holy Spirit, కాబట్టి ఈ దినము పరిశుద్ధాత్మను వరమును మనం కలిగి who ఉన్నాము, is willing to guide us into all truth. ఆయన మనల్ని సర్వసత్యంలోనికి నడిపించుటకు ఇష్టపడుతూ ఉన్నాడు. We also understood మనం అర్థం that చేసుకుంటున్నాం revelation knowledge is the process of head knowledge turning into heart knowledge. ప్రత్యక్షతను గురించినటువంటి జ్ఞానము మనకున్నటువంటి తెలివి తలలో ఉన్న జ్ఞానము కాస్త హృదయంలోనికి మనో హృదయంలోనికి దిగునట్లుగా చూస్తూ ఉన్నాం. It is not just enough to be introduced to the truth, but it is important that we know the truth. ఏదో సత్యమును పరిచయం చేయబడడం కాదు, కానీ ఆ సత్యమును మనము తెలుసుకోవాల్సినదై ఉన్నది. We saw that there is a massive difference between head knowledge and heart knowledge. మరి తలలో ఉన్న జ్ఞానమునకు హృదయంలో ఉన్న జ్ఞానమునకు బహు వ్యత్యాసము తేడా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. We saw that in the example of the seven sons of Sceva. ఎందుకనగా మరి సేవకు కలిగినటువంటి స్కీవకు ఉన్నటువంటి 7 కుమారులు ఆ దెయ్యంను వెలుగొట్టు విషయంలో ఆ యొక్క ఉపమానం ద్వారా మనం తెలుసుకొని ఉన్నాం. Paul was casting out demons in the name of Jesus. ఆ 7 కుమారులు కూడా యేసు నామములోనే దెయ్యంను వెలుగొట్టాలని చూస్తూ ఉన్నారు. They tried to emulate Paul the way he was doing things. అపొస్తలుడైన పౌలు ఏ రీతిగా అయితే పనులు చేస్తూ ఉన్నారో ఆ రీతిగానే వీరు చేయుటకు ప్రయత్నించి ఉన్నారు. But when Paul did it, he was casting demons out. అపొస్తలుడైన పౌలు ప్రార్థించినప్పుడు దెయ్యములు వెళ్ళిపోతూ ఉన్నాయి. But when they tried to do it with only head knowledge, the demons began to attack them. కానీ ఈ 7 దెయ్యములు వెలుగొట్టుటకు ప్రయత్నించినప్పుడు దెయ్యములు వారి మీద దాడి చేసినట్లుగా చూస్తూ ఉన్నారు. They said the same things, వారు అదే విషయమును పౌలు చెప్పినట్లుగానే చెప్తూ ఉన్నారు, but had very different results. కానీ ఇక్కడ వచ్చినటువంటి ప్రతిఫలము భిన్నముగా ఉంటుంది. And we said that's the difference between somebody operating in head knowledge and somebody operating with heart knowledge or revelation knowledge. కాబట్టి తలలో ఉన్నటువంటి జ్ఞానం ద్వారా ప్రవర్తించడము హృదయంలో ఉన్నటువంటి జ్ఞానం ద్వారా ప్రవర్తించడమునకు గొప్ప వ్యత్యాసము కలిగి ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. Now go with me to Luke chapter 6 and starting from verse 47. లూకా సువార్త 6వ అధ్యాయము 47వ వచనం నుండి మనం చదువుదాం. 47 through 49. 47వ వచనం నుండి 49వ వచనం వరకు. The Bible says, I will show you what it is like when someone comes to me, listens to me, to my teachings, and then follows it. It is like a person building a house who digs deep and lays the foundation on a solid
rock. When the floodwaters rise and break against the house, it stands firm because it is well built. But anyone who hears and doesn't obey is like a person who builds a house right on the ground without a foundation. When the floods sweep down against the house, it will collapse into a heap of ruin. నా ఎద్దుకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును ఎవని పోలి ఉండునో మీకు తెలియజేతును. వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాడిని పోలి ఉండును. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద వడగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాన్ని కదిలింపలేకపోవును. అయితే నా మాటలు వినియు చేయని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వానిని పోలియుండును. ప్రవాహము దాని మీద పడగా కొట్టగానే అది కూలిపడును. ఆ ఇంటి పాటు గొప్పదని చెప్పెను. Hallelujah. Hallelujah. Now many of you know this story. ఈ యొక్క కథ చాలా మందికి తెలుసు. Many of you have read this several times. ఈ యొక్క మాటల్ని చాలా మంది చాలా సార్లు చదివి But we also need to remember that repetition is one of the keys to making sure we receive revelation knowledge. మనం ప్రత్యక్షతను గురించిన జ్ఞానము పొందుకొని ఉన్నామన్నటకు విన్న మాటలే మరలా వినుట మంచిది. Now see, the reality is everybody wants to build a successful life. ప్రతి ఒక్కరు కూడా వారిలో ఫలభరితమైన జీవితాన్ని కట్టుకోవాలని కోరుకుంటారు. Irrespective of your age, irrespective of the color of your skin, irrespective of what religious background you come from, what you like to eat, what country you were born in, every one of us wants to build and live a successful life. మీ వయసు ఏదైనప్పటికీ, మీ యొక్క శరీర రంగు ఏదైనప్పటికీ, మీరు ఏమి తింటున్నాను, ఏ దేశంలో జీవిస్తున్నాను, ప్రతి ఒక్కరికి కూడా ఫలభరితమైన జీవితం జీవించాలని కోరుకుంటున్నారు. Now Jesus gives a 3-step process. ఇక్కడ యేసుక్రీస్తు ఒక 3 విధాలుగా 3 విషయాల్లో ఆయన మెట్లుగా ఇస్తూ ఉన్నాడు. In verse 47, 47వ వచనంలో I'll read from the Amplified. It says, "For everyone who comes to me listens to my words and does them." మరి 47వ వచనంలో అంటూ ఉన్నాడు, నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును. 3 things that we're seeing there. అక్కడ 3 విషయాలను మనం చూస్తూ ఉన్నాం. Number 1, come to Jesus. మొదటిది యేసు యొద్దకు రావాలి. Number 2, listen to Jesus. రెండవది యేసు యొక్క మాటలు వినాలి. Number 3, do what he tells you to do. మూడవది వాటి చొప్పున అనగా యేసు ఏదైతే చెప్తూ ఉన్నారో అది చేయాలి. I'll say that again. Number 1, come to Jesus. మొదటిది యేసు యొద్దకు రావాలి. Number 2, hear the words of Jesus. రెండవది యేసు యొక్క మాటలు వినాలి. Number 3, obey the words of Jesus or do the words of Jesus. మూడవది యేసు యొక్క మాటలు వినాలి, ఆ మాటలకు విధేయతను చూపాలి. Now if you are a person that is doing that on a consistent basis, ఒకవేళ గనక మీరు అట్టి విషయాల్ని తరచుగా మీరు చేయవారుగా ఉన్నట్లయితే, Jesus says this kind of person is like. మరి ఈ వ్యక్తి ఎలాగ ఉంటూ ఉన్నాడు, ఏ విధంగా ఉంటున్నాడని ఒక ఉపమానం చెప్తూ ఉన్నాడు. He says in verse 48, he is like a man building a house who dug and went down deep and laid a foundation upon the rock. వాడు ఎలా ఉన్నాడంటే వాడు ఇల్లు కట్టవలనని అనగా లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాడిని పోలి ఉన్నాడని చెప్తున్నాడు. Now he's saying he's digging down deep. ఆయన ఎంతో లోతుగా త్రవ్వుతూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నారు. Which means it is a process. అనగా అది ఒక ప్రక్రియ అయి ఉన్నది. Which means it is not going to be an overnight thing. అదేదో ఒక రాత్రిలో అయిపోయేది కాదు. Which means it will take time. అనగా అది ఎంతో సమయాన్ని తీసుకుంటూ ఉన్నది. Which means this will require a level of commitment. అనగా ఒక స్థాయి మట్టుకు ఒక ఒప్పందము ఉండాలి. And so he says he's digging deep. ఆయన లోతుగా తవ్వుతూ ఉన్నాడు. And he says he's building the foundation on solid rock. ఒక బలమైన బండపైన దాని పునాది వేస్తూ ఉన్నాడు. Now when you hear those words rock or on the foundation of the rock, మరి బండ మీద పునాది అని మీరు వింటూ ఉన్నప్పుడు, if you're following this series properly, something else should come into your మరి mind. ఈ యొక్క వాక్యాన్ని మీరు జాగ్రత్తగా వింటున్నట్లయితే కొన్ని విషయాలు మీకు జ్ఞాపకంలోకి రావాలి. Because the very first time we talked about revelation knowledge, అనగా మొదటిసారిగా ప్రత్యక్షతను గురించిన జ్ఞానమును గురించి మాట్లాడినప్పుడు Jesus asked the people, who do men say that I am? మరి యేసుక్రీస్తు ప్రజలను అడుగుతూ ఉన్నారు, ప్రజలు నన్ను గురించి ఏమనుకుంటూ ఉన్నారు. He gets all kinds of answers. అక్కడ చాలా విధమైనటువంటి జవాబులు వచ్చినాయి. He says, okay, who do you say that I am? అప్పుడు పేతురు అంటున్నాడు, పేతురు నువ్వు నన్ను గురించి ఏమనుకుంటూ ఉన్నావు? Peter says, you are the Christ, the Son of the living God. వెంటనే పేతురు అంటున్నాడు, నీ జీవం కలిగిన దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్ముతున్నాను. Something that people already heard before. ఇట్టి మాటలు ప్రజలు ముందుగానే విని ఉన్నారు. But this time Jesus said, you are a blessed man because flesh and blood has not revealed this to you, but my Father in heaven.
కానీ ఇప్పుడు యేసు అంటూ ఉన్నాడు, పేతురు నువ్వు ధన్యుడవు, ఎందుకనగా రక్త మాంసములు నీకు తెలియచేయలేదు, కానీ పరలోకమందున్న నా తండ్రి నీకు దీనిని బయలుపరిచి ఉన్నాడని చెప్తూ And ఉన్నాడు. after that he says, and upon this rock I will build my church. దాని తర్వాత ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అంటూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Upon this rock I will build my church. ఈ బండ మీద నా సంఘమును కడతానంటూ ఉన్నాడు. Now who is the church? ఇప్పుడు సంఘము ఎవరై ఉన్నారు? I said, who is the church? సంఘము ఎవరు? You are the church. మీరు సంఘమై ఉన్నారు. Amen. Hallelujah. హల్లెలూయా. Okay, you did much better than the first service. మొదటి ఆరాధనలో కంటే మీరు చాలా శ్రేష్టంగా చెప్తూ ఉన్నారు. Give yourselves a clap. మీ అందరికి చప్పట్లు Okay, కొడుతూ you did ఉన్నారు. good. All right. So you are the church. కాబట్టి మీరు సంఘమై ఉన్నారు. All right. So which means God is saying, upon this rock, which means upon this revelation knowledge, I will build your life. ఈ బండ మీద సంఘమును కడతాను అన్నప్పుడు ఈ వాక్యపు ప్రత్యక్షతను గురించిన జ్ఞానం పైన మీ జీవితాలను కడతాను అంటూ ఉన్నాడు. Hallelujah. Hallelujah. That means in order for your life to be built, అనగా నీ జీవితము కట్టబడాలని ఆయన చేస్తూ ఉన్నాడు. every single one of you, మీలో ప్రతి ఒక్కరు కూడా, every one of you watching online, ఆన్లైన్ లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు if you కూడా want your life to be built properly, మీ జీవితాలు సరైన విధానంలో కట్టబడాలి అంటే then revelation knowledge is no longer an option. అనగా ఒక ప్రత్యక్షతను గురించినటువంటి జ్ఞానము ఏదో It ఇష్టమైతే is an తీసుకుంటామని కాదు. absolute necessity in అది your life. పరిపూర్ణముగా ఖచ్చితముగా మీ జీవితంలో అవసరమై ఉన్నది. Hallelujah. Hallelujah. See, if you want to build a good house, then foundation is not an option, it is an absolute necessity. చూడండి, ఒక మంచి ఇంటిని మీరు కట్టాలి అంటే దానికి పునాది వేయడం అనేది ఏదో ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదని కాదు, ఖచ్చితంగా వేయాల్సి If ఉంటుంది. you want God to build your life, మీ దేవుడు మీ జీవితాన్ని కట్టాలని మీరు ఇష్టపడుతూ how many of ఉన్నారు. you want God to build your life? మీలో ఎంతమందికి ఇష్టమండి దేవుడు మీ జీవితాన్ని If కట్టాలని? you want God to build your life, then revelation knowledge is an absolute necessity in your దేవుడు మీ life. జీవితాన్ని కట్టాలి అంటే ప్రత్యక్షతను గురించినటువంటి జ్ఞానము మీ జీవితంలో పరిపూర్ణమైన అవసరత ఉన్నది. He says, upon this rock I will build my church, ఈ బండ పైన నా సంఘమును కడతానంటూ ఉన్నాడు. and the gates of hell will not prevail against it. పాతాళలోకపు ద్వారములు దాని ఎదుట నిలవ జాలవంటూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. That means there will be attacks upon your life, అనగా మీ జీవితమునకు వ్యతిరేకతలు వస్తూ but ఉంటున్నాయి, it will not prevail, కానీ అవి వర్ధిల్లవు. which means it will not be successful. అవి నిలవ జాలవు, అవి ఫలభరితముగా ఉండజాలవు. Hallelujah. హల్లెలూయా. Now go back to Luke chapter 6. లూకా సువార్త 6వ అధ్యాయము. So Luke chapter 6, he's saying that this man is digging deep. కాబట్టి ఇక్కడ మనుషుడు లోతుగా తవ్వుతూ ఉన్నాడు. And until what time is he digging? ఎంత లోతు మట్టుకు ఆయన తవ్వుతూ ఉన్నాడండి? See, the amount of depth he needs to go to has nothing to do with his feelings. చూడండి, ఆయన ఎంత లోతుగా తవ్వాలో ఆయనకున్న అవభావాలతో చేయాల్సింది ఏది లేదు. He goes deep enough until he hits the rock. ఆయన ఎంత లోతుగా తవ్వుతాడంటే ఆయన బండను తగిలేంత వరకు తవ్వుతూ ఉంటాడు. Hallelujah. హల్లెలూయా. Which means you have to keep digging until you hit revelation knowledge. అనగా మీరు ఎంత లోతుగా మీరు ధ్యానిస్తూ ఉండాలంటే మీకు బండ అనుభవం కలిగినంత వరకు ధ్యానిస్తూ ఉండాలి. See, when you get to the word of God, దేవుని యొక్క వాక్యం యొద్దకు మీరు వచ్చినప్పుడు, you come to Jesus, యేసు యొద్దకు వస్తూ ఉన్నారు, you hear the words of దేవుని Jesus, యేసు యొక్క మాటలు వింటూ ఉన్నారు, and you do the words of Jesus. యేసు చెప్పిన మాటల్ని మీరు వెంబడిస్తూ ఉన్నారు. But somehow in the church, కానీ సంఘంలో ఏదో ఒక విషయంలో we have a misconception. ఏదో ఒక అపార్థాలు జరుగుతూ The ఉంటున్నాయి. misconception is this: ఆ యొక్క అపార్థం ఏంటంటే, if I come to Jesus, ఒకవేళ నేను యేసు వద్దకు వస్తే everything will automatically, miraculously change. ఓ అద్భుత రీతిగా నా పరిస్థితులన్నీ మార్చబడతాయి అనుకుంటారు. Who said that? ఎవరు చెప్పారండి అలాగ అవుతుందని? Jesus did not say that. యేసు ఆ రీతిగా చెప్పలేదు. Jesus didn't say that. యేసు ఆ రీతిగా చెప్పలేదు. Jesus said, యేసు ఏం చెప్పాడంటే, come to me. నా యొద్దకు రండి. Very good. మంచిదే, But that's only step one. కానీ అది మొదటి మెట్టు అయి ఉన్నది. And then there are people who will say, yes, not only did I come to Jesus, but I listened to the messages. అయ్యా, నేను యేసు వద్దకు రావడం మాత్రమే కాదు, యేసు చెప్పిన మాటలు నేను విని ఉన్నాను. Pastor, I've been coming to church. పాస్టర్ గారు, నేను సంఘమునకు వస్తూ ఉన్నాను. Things are not happening. అయ్యా, పరిస్థితులు మార్చబడట్లేదేంటి? Well, did you finish the process?
మీరు ఆ యొక్క క్రియలను పూర్తి చేశారా? Did you go through the 3 steps? ఆ యొక్క 3 మెట్లను మీరు పూర్తి చేశారా? See, because Jesus said, you just come, listen to my word, things will change. He didn't say that. యేసుక్రీస్తు ఈ రీతిగా చెప్పలేదు, మీరు వచ్చిన మాటలు వింటే పరిస్థితులు మారిపోతాయని చెప్పలేదు. What did Jesus say? యేసు ఏం చెప్పి ఉన్నాడు? He said, come to me, నా యొద్దకు రండి, listen to me, నా మాటలు వినండి, do what I tell you to do. నేను ఏదైతే చెప్తూ ఉన్నానో ఆ మాట ప్రకారం చెయ్యండి. That's the process. అది ఒక క్రియ అయి ఉన్నది. See, for example, if I want a job, ఒకవేళ నాకు ఉద్యోగం కావాలనుకో, let's say I want a job in a particular company. ఏదో ఒక కంపెనీలో నాకు ఉద్యోగం కావాలి If I apply for the job, if I write down fill up the application, ఆ యొక్క ఉద్యోగం కొరకు వారు ఇస్తున్నటువంటి అప్లికేషన్ ఫామ్ ని నింపినట్లయితే, so firstly I get the application, మొదటి రోజు నేను అప్లికేషన్ తెచ్చుకుంటాను, secondly I fill up the application, రెండోదిగా ఆ యొక్క అప్లికేషన్ నింపుతాను, and then I put it in the drawer in my house. ఆ తర్వాత నేను మంచి సెల్ఫ్ లోను బీరువాలోను దాచుకుంటాను. Will I get the job? ఉద్యోగం వస్తుందండి? No, it's not a trick question. Will I get the job? మరి ఏదో ఉద్యోగం వస్తుందని కాదండి, I won't. నేను ఉద్యోగం తెచ్చుకోలేను. Why? ఎందుకు? It's not some spiritual mystery. అదేదో ఆత్మీయమైనటువంటి మర్మం అంతకంటే కాదు. I won't get the job because the application was never submitted. ఎందుకు నాకు ఉద్యోగం రాదంటే ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ ఆఫీస్లో నేను సబ్మిట్ చేయాలి. You want to get to a university? ఒకవేళ యూనివర్సిటీలో మీకు సీట్ You can fill up 5 forms if you want. ఒకవేళ అవసరమైతే 5 ఫామ్లు మీరు తెచ్చుకొని నింపవచ్చు. It doesn't matter how many applications you fill if you do not submit the application in the office. మరి నువ్వు ఎన్ని ఫామ్లు నింపావని కాదు, నువ్వు ఆఫీస్లో సబ్మిట్ చేస్తేనే దానికి విలువ ఉంటుంది. It does not matter how many times you repeat step 1 and 2. మరి ఆ యొక్క మెట్లు నువ్వు మొదటిసారి రెండోసారి ఎన్నిసార్లు చేసినప్పటికీ, If you don't do step 3, you're wasting time repeating step 1 and 2. మరి 3వ మెట్టు చేయకుండా మొదటి 2 మెట్లు ఎన్నిసార్లు చేసినను మీ సమయం వ్యర్థమే. I know it sounds simple, but please listen to the words of Jesus. కానీ దేవుని యొక్క మాటలు వినండి జాగ్రత్తగా. He says, come to me, మొదటి మెట్టు నా యొద్దకు listen to రమ్మంటున్నాడు. me, రెండో మెట్టు నా and మాటలు don't వినండి. forget the third part. Do what I'm telling you to మూడో do. విషయాన్ని మర్చిపోవద్దు, ఆయన చెప్పుతున్న మాట చొప్పున మనము చేయాలి. See, we've got to understand as Christians, faith is an action word. మరి మన క్రైస్తవులుగా మనం అర్థం చేసుకోవాలి, విశ్వాసం అనేది ఒక క్రియారూపకమైనటువంటి సాధనమై ఉన్నది. Faith is a verb. It has to have some action ఆ behind యొక్క it. విశ్వాసము అనేది క్రియలతో చేయగలిగినటువంటి కార్యమై If ఉన్నది. there is no action behind what you are hearing, మీరు ఏదైతే వింటూ ఉన్నారో దానికి క్రియలు లేనట్లయితే the seed is dormant. మరి ఆ యొక్క విత్తనము వ్యర్థమైపోతూ ఉంది. You're receiving the seed ఆ యొక్క విత్తనం మీరు తీసుకుంటూ and ఉన్నారు, you're just collecting the seed. లేక విత్తనములు మీరు పోగు You're చేసుకుంటున్నారు. not actively participating in what you're hearing from Jesus. మీరు యేసు యొద్ద నుండి ఏదైతే వింటూ ఉన్నారో దాని చురుకుగా మీరు పాల్గొనట్లేదు. Everyone might be in different stages of life. ప్రతి ఒక్కరు కూడా వారి వారి జీవితాల్లో వేరు వేరు స్థాయిలో వారు Everyone might ఉండవచ్చు. be at different levels in their faith. వారి విశ్వాసంలో కూడా వేరు వేరు స్థాయిల్లో వారు ఉండవచ్చు. But what is required of everyone is that everyone keeps taking steps of faith. కానీ ప్రతి ఒక్కరిలో అవసరమైనది ఏంటంటే విశ్వాసపు మెట్లు వారు ఎక్కుతూ ఉండాలి. See, for example, ఉదాహరణకి, how many of you have ever had fever in your life? మీ జీవితంలో ఎంతమందికి జ్వరం వచ్చిందండి? Okay, almost everyone will have a fever. అందరికీ కూడా జ్వరాలు వస్తూ ఉంటాయి. You don't have to be afraid. It's okay. You know, like you can say, okay, if you've had fever. I'll admit I had multiple times I had fever in my నాకైతే life. చాలా సార్లు జ్వరం వచ్చింది. Okay, it's not like if you had fever, it's not like somebody's judging your faith or nothing. Like we've all had fever in our life. వచ్చిందంటే ఎవరో మీ విశ్వాసాన్ని మరి తీర్పు తీరుస్తున్నారని కాదు. Now, all of you are in church. మీరు సంఘంలో ప్రతి ఒక్కరు ఉన్నారు. People joining us online for church. మరి ఆన్లైన్ లో వీక్షిస్తూ ఉన్నారు. And for those of you who are online as well, let me know. Like I know you've had fever in your life as మరి well. ఆన్లైన్ లో వీక్షిస్తున్నటువంటి వారి జీవితాల్లో కూడా జ్వరం వచ్చిందని నేను నమ్ముతూ ఉన్నాను. Now, once that fever attacks your body, మీ శరీరాల్ని ఆ యొక్క జ్వరము తాకినప్పుడు there are certain ways in which we respond. మనము దానికి స్పందించే కొన్ని విధానాలు ఉంటున్నాయి. For example, you may not go to school, you may not go to work, you may not go to church. You respond in certain ways. బహుశా మీకు జ్వరం వచ్చినప్పుడు మరి సంఘానికి వెళ్ళకపోవచ్చు, స్కూల్కి వెళ్ళకపోవచ్చు, ఉద్యోగానికి వెళ్ళకపోవచ్చు. Okay, so for you, a baby step will be next time, even when I get fever, I will go to church. మరి రెండోసారి జ్వరం వచ్చినప్పుడు సంఘానికి వెళ్తారు, కొన్నిసార్లు ఉద్యోగానికి స్కూల్కి కూడా వెళ్తూ ఉంటారు. ఒక్కొక్కసారి మీకు జ్వరం ఉన్నప్పుడు కూడా మీరు విశ్వాసంతో ఒక అడుగు వేయాలంటే ఏం చేయాలంటే జ్వరం వచ్చినా కూడా నేను సంఘానికి వెళ్తానని రావాలి. ఆమేన్. అర్థమవుతుందా?
So what happens is you're beginning to take steps of faith. కాబట్టి అనగా దాని అర్థం ఏంటంటే విశ్వాసపు అడుగును మీరు వేయాలి. See, but if you don't take that step of faith, ఆ యొక్క విశ్వాసపు అడుగు గనుక మీరు you వేయనట్లయితే will be hearing that God wants you to be healed. మరి దేవుడు మిమ్మల్ని స్వస్థపరచాలన్న మాటలు మీరు వింటూ You will ఉండవచ్చు. be hearing that Jesus took the price for your sickness and disease on the cross. కల్వరి సిలువలో మీ యొక్క బాధను నొప్పిని ఆయన తీసుకున్నాడని మీరు ఎరిగి You will hear that by his stripes you were healed. ఆయన పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత ఉందని మీరు వినియు. And even after listening to all of this, you might say, but Pastor, I never experienced healing in my life. ఇవన్నీ విని కూడా అయ్యగారు నా జీవితంలో ఎప్పుడు నేను స్వస్థతను అనుభవించలేదండి అని చెప్తూ The ఉండవచ్చు. question is, did you ever participate in step number 3 that Jesus was talking about? మరి విషయం ఏంటంటే యేసు మాట్లాడుతున్నటువంటి మూడో మెట్టుని మీరు చూసారా లేక దాన్ని వెంబడించారా? Is this making sense? అర్థమవుతుందండి. Okay, because step number 1, it's good you came to Jesus. మొదటిగా యేసు యొద్దకు మీరు వచ్చి ఉన్నారు, It's మంచిది. good you heard from Jesus. యేసు యొక్క మాటలు మీరు విని ఉన్నారు, చాలా మంచిది. But did you ever take the step and say, yes, I know I'm feeling very uncomfortable, but I will press in, I will come to church? అవును, నాకు ఎంతో అసౌఖ్యంగా ఉంది, నాకు చేత కావట్లేదు, అయినా నేను విశ్వాసం ద్వారా నేను ముందడుగు వేస్తానని Now, మీరు ప్రయత్నించారా? once you take that step of faith, ఎప్పుడైతే మీరు విశ్వాసం ద్వారా ముందడుగు you'll get వేస్తున్నారు, to the place where fever will never stop you from coming to church. ఇక ఆ జ్వరం ఎంత మాత్రము మేము సంగమునకు వెళ్లకుండా అది ఆపలేదు. Now what happens is this, you're building your life in that process. మీరు ఆ యొక్క ప్రక్రియలో మీ యొక్క జీవితాలని మీరు కట్టాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. Now the next time or few years later or few months later, whatever, even when you get a worse diagnosis from the doctor, మరి కొన్ని సంవత్సరాల తర్వాత డాక్టర్ గారు భయంకరమైన పరిస్థితి మీకు ఉందని చెప్పినప్పటికీ you have already built your level of faith to a certain degree. మీ విశ్వాసపు స్థాయిని మీరు ఎంతగానో ఉన్నతంగా కట్టుకొని ఉన్నారు And కనుక you know how to handle it. కాబట్టి అట్టి పరిస్థితుల్లో మీరు ఏ రీతిగా ప్రవర్తించాలో మీకు తెలుసు. But if you're never acting on what you receive, మీరు ఏదైతే పొందుకొని ఉన్నారో దానిపైన మీరు ప్రవర్తించినట్లయితే in reality you're building your life on the strong rock foundation. ఒకవేళ ఆ రీతిగా మీరు చేయనట్లయితే బండ మీద బలమైన పునాది పైన మీ జీవితాన్ని కట్టుకొని And వారు this is ఉంటారు. where many Christians are being deceived. ఈ రీతిగా అనేక మంది క్రైస్తవులు మోసపరచబడుతూ ఉన్నారు. God has not called us to just simply collect notes and collect information from his word. ఏదో నోట్స్ రాసుకొని సమాచారాన్ని పోగు చేసుకోవడానికి మాత్రమే దేవుడు మనల్ని పిలవలేదు. We've got to get to the point where something becomes revelation knowledge to us and we live by that revelation. అది వాక్యపు ప్రత్యక్షతగా మారి ఆ ప్రత్యక్షతను గురించిన జ్ఞానమును మనం పొందుకోవాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. So in Luke again in verse 48 he says he digs deep and lays the foundation on the rock. When the flood waters rise and break against the house, it stands firm because it is well built. వాడు ఇల్లు కట్టవలనని ఉండగా లోతుగా త్రువ్వి బండ మీద పునాది వేసిన వాని పోలియుండును. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాని కదిలింపలేకపోయెను. Verse 49. 49వ వచనము. It says, I'll read from the Amplified. It says, but he who merely hears and does not practice doing my words is like a man who builds a house. అయితే నా మాటలు వినియు చేయని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వానిని పోలియుండును. Now please listen to this. ఈ మాటలు జాగ్రత్తగా వినండి. The reality is this. ఈ సత్యం ఏంటంటే ఇది, Many church going Christians fall into this category. చాలా మంది సంఘాలకు వెళ్తున్నటువంటి క్రైస్తవులు ఈ గుంపులో వారు ఉన్నారు. All around the world. ఓ ప్రపంచమంతట్లో కూడా Majority of Christians fall into this category. మరి చాలా మంది ఇట్టి గుంపు వారు ఉన్నారు. They come and they merely hear the word, the Bible says. వారు సంఘాలకు వస్తారు, యేసు యొద్దకు వస్తారు, దేవుని మాటలు చక్కగా వింటారు. But they do not practice the words that they hear. వారు విన్న విషయాల్ని వారు యొక్క క్రియ రూపంలో దాల్చరు. And here is the deception. ఇక్కడ మోసపరితమైనటువంటి కార్యం It ఉన్నది. says they don't practice what my hears. He is like a man who built his house on the ground without a foundation. మరి పునాది వేక నేల మీద ఇల్లు కట్టిన వానిని పోలియుండును. Now pay attention to this. ఈ మాటను జాగ్రత్తగా వినండి. Even the one who just comes and merely listens is building a house. చూడండి, ఆ యొక్క వచ్చి ఆ మాటలు విన్నవారు ఇల్లు కట్టుతూ ఉన్నారు.
So the one who is digging deep, who is listening to Jesus and doing the words of Jesus is building a house. The one who is just merely listening is also building the house. చూడండి, యేసు మాటలు విని లోతుగా త్రవ్వి ఇల్లు కట్టినవాడు కలడు, యేసు మాటలు విని ఇల్లు పైన కట్టినవాడు కూడా కలడు. The difference is in how they are building the house. మరి వ్యత్యాసం ఏంటంటే వారు వారి ఇళ్లను ఎలా కడుతూ ఉన్నారు అనేది ప్రాముఖ్యము. Every one of us are building our lives. ప్రతి ఒక్కరు కూడా వారి వారి జీవితాల్ని కట్టుకుంటూ ఉన్నారు. Those that are here, వాట్ సార్? those that are here, ఇక్కడ ఉన్న వారేమి, those that are outside. మరి వెలుపల ఉన్న వారేమి, Every one of us are building our lives. ప్రతి ఒక్కరు కూడా వారి The జీవితాన్ని only కడుతూ difference ఉన్నారు. is in how we choose to build our life. కాబట్టి మన జీవితంలో ఈ దేనిని ఎన్నుకొని కడుతూ See, ఉన్నామనే this guy, the ప్రాముఖ్యము. Bible says, he is building on the ground, not on the rock, on the ground without a foundation. చూడండి, ఈ వ్యక్తి పునాది లేక నేల మీద ఇంటిని కడుతూ ఉన్నాడు. This is like the man who says, I want a house, I want it now. ఓ నాకు ఇల్లు కట్టబడాలండి, నాకు ఇప్పుడే కట్టబడాలి అనేవానిగా. I want money, I want it now. ఓ నా దగ్గర డబ్బు ఉంది, నాకు ఇప్పుడే కావాలి, డబ్బు కావాలి అంటూ ఉంటారు. I want to get married, I want to get married now. ఓ నాకు వివాహం జరపడాలి కాబట్టి నాకు ఇప్పుడే పెళ్లి అయిపోవాలి Everything అనుకుంటారు. now. ప్రతిది కూడా వెంటనే ఇప్పుడే జరగాలని And so చూస్తారు. never taking the time to dig, కాబట్టి వారు లోతుగా త్రవ్వుటకు వారి యొద్ద సమయం లేదు, which సమయం means they're తీసుకోవట్లేదు. never committed to the process. అనగా వారు ఆ యొక్క ప్రక్రియకు వారు ఒప్పందం చేసుకోలేదు. They just want to come to Jesus, do something for me, Jesus. కాబట్టి యేసు యొద్దకు రావాలి, వెంటనే యేసు ఏదో వారి కొరకు చేసేయాలన్నట్టుగా I చూస్తారు. came to church, Jesus, do a miracle ఓ now. యేసయ్య నిన్ను యొద్దకు వచ్చాను కాబట్టి సంఘానికి వచ్చాను కదా, అద్భుతం Jesus జరిగిపోవాలనుకుంటారు. never said he'll do that. యేసు ఆ రీతిగా చేస్తానని చెప్పలేదు. Jesus said this is the process. యేసు ఇది ఒక కార్య విధానమై ఉన్నది. And so now here is where we get deceived. మరి ఇక్కడే మనం We మోసపరచబడుతుంటాం. look at certain people and it looks like, okay, let's say there are two construction sites. ఉదాహరణకి ఒక రెండు చోట్ల ఇద్దరు ఇల్లు కడుతున్నారు Two అనుకుందాం. houses that they're being built. మరి ఇద్దరు కూడా ఇల్లు కడుతూ ఉన్నారు. Both start at the same time. మరి ఇద్దరు కూడా ఒకేసారి ఇల్లు కట్టడం So ప్రారంభించారు. after 2 weeks, you go and visit both the sites. కాబట్టి 2 వారాల తర్వాత ఈ ఇద్దరు కడుతున్న వారి యొద్దకు వెళ్ళి ఆ రెండు స్థలాలు మీరు చూడండి. On one site, ఒక స్థలంలో you already see where the rooms are going to be. అక్కడ రూమ్స్ ఎక్కడ కట్టబడతారో అక్కడ చూడవచ్చు. You see where the car parking is going to be. మరి కారు ఆ పార్కింగ్ చేయు స్థలాన్ని మీరు చూడవచ్చు. You see the kitchen and the dining area. అక్కడ కిచెన్ కానీ డైనింగ్ రూమ్ కానీ You అన్ని see where the చూడవచ్చు. gym is going to be. మరి అక్కడ జిమ్ ఎక్కడ You ఉండబోతుందో see where the చూస్తారు. bedrooms are going to be. ఆ యొక్క పడక గదులు ఎక్కడ ఉంటున్నాయో చూడవచ్చు. And it's like, man, this is so exciting. The house is coming ఓ up. అది చూసేసరికి అబ్బా ఎంత బాగుంది, చక్కగా ఇల్లు కట్టబడుతుంది And అన్నట్టు now you go to అనుకుంటారు. the second site. ఇప్పుడు రెండో సైట్ లోకి వెళ్దాం. And once you go there, అక్కడికి వెళ్ళినప్పుడు you don't see anything. అక్కడ ఏమీ కనబడదు. The only thing that you see is a big hole in the ground. అక్కడ ఏం కనబడుతుందంటే ఆ నేల మీద లోతైన గుంతలు మాత్రం కనబడుతున్నాయి. And a lot of us see that and say, oh, this guy is a waste. He's wasting his time. మరి ఆ రెండు సైట్లు చూసినటువంటి అంటారు, వీడేంటి గుంతలు తవ్వి సమయానంతా వ్యర్థం This చేస్తున్నాడు. guy won't be able to sleep in his house in a month. ఓ ఈ నెలల్లో ఈ ఇంటిలో మనం పడుకోలేము. Even after a month, he will not be able to cook anything in this place. ఓ నెల దాటినా ఇక్కడ ఏది కూడా వండుకోలేడు. Look at this guy right here. ఓ ఇక్కడ చూడండి, ఈ వ్యక్తిని The చూసినట్లయితే walls are already coming up. ఓ గోడలు లేపేస్తూ ఉన్నారు. We'll be able to sleep in less than 2 weeks. ఓ 2 వారాల్లోనే ఇది పూర్తి అవుతుంది. అక్కడ మనం We'll be able పడుకోగలం. to have a nice meal in this house. ఓ ఇక్కడ డైనింగ్ రూమ్ లో చక్కగా భోజనం చేయొచ్చు. And we look at what is on the outside మనము వెలపల బయటికి కనబడుతున్న వాటిని and we చూస్తున్నాం. assume that's a house that is well built. మరి అది బయట కనబడిన దానిని చూసి చాలా చక్కగా కడుతున్నారండి అంటుంటారు. We assume it is well built. అది చక్కగా కట్టబడిందని మనం అనుకుంటూ Now ఉన్నాం. the reality is this. కానీ సత్యం ఏంటంటే Here you might not see anything on the outside right now. ఇక్కడ బయటికి ఏం కనబడకపోవచ్చు. But Jesus is saying, యేసు అంటూ ఉన్నాడు, this is the wise man. ఈయన తెలివి కలిగినటువంటి వాడు, జ్ఞానవంతుడుగా చెప్తూ ఉన్నాడు. Jesus is saying, యేసు అంటూ ఉన్నాడు, this is the obedient man. ఈయన విధేయత కలిగినటువంటి బుద్ధిమంతుడు అని చెప్తూ ఉన్నాడు. Jesus is saying, యేసు అంటూ ఉన్నాడు, this is the man who walks by faith. ఈయన విశ్వాసము కలిగి విశ్వాసముతో నడుచుకునే వ్యక్తి అయి ఉన్నాడు. Because in verse 49 he says, because there was no foundation. 49వ వచనంలో అంటున్నాడు, పునాది లేనందున. He just built it exactly from the ground up. ఆయన నేల మీద నుండే ఇంటిని కడుతూ ఉన్నాడు. He says, against a great torrent burst, and immediately it collapsed and fell, and the breaking and ruin of that house was great. మరి ప్రవాహము దాని మీద పడగా
వడగ కొట్టగానే అది కూలిపడెను, ఆ ఇంటి పాటు గొప్పదని చెప్పెను. Which means here is what is happening. అక్కడ చూడండి ఏం జరుగుతూ ఉన్నదో. Please understand, both of them came to the right source. They came and heard the words of Jesus. వారు ఈ రెండు గుంపుల వారు కూడా యేసు యొక్క మాటలు వారు విని ఉన్నారు. But one did not have revelation knowledge. ఒకరికేమో ప్రత్యక్షతను గురించినటువంటి జ్ఞానము లేదు. They heard వారు విన్నారు and they did not pay any heed or attention to what they heard. వారు ఏదైతే మాటలు విన్నారో వాటిని పైన వారు ఆధారపడలేదు, శ్రద్ధ చూపలేదు. They heard వారు విన్నారు and they did their own thing. వారి సొంత ఆలోచన ప్రకారం వారు కట్టుతూ ఉన్నారు. But there was another group. కానీ వేరే గుంపు వారు ఉన్నారు. They also heard. వారు కూడా విన్నారు. They heard the same exact thing. వారు కూడా మొదటి గుంపు వారు ఏదైతే విన్నారో వారు కూడా అదే విన్నారు. But they gave attention to what they heard. వారు ఏదైతే విని ఉన్నారో దానికి పరిపూర్ణమైన శ్రద్ధను వారు చూపి ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. And they acted on what they heard. వారు ఏదైతే విని ఉన్నారో విన్న ప్రకారము వారు ప్రవర్తించి ఉన్నారు. They obeyed the word of God. వారు ఏదైతే విని ఉన్నారో విన్న వాక్యానికి వారు విధేయతను చూపుతూ ఉన్నారు. They did not live just for the moment. ఏదో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మట్టుకే ఆ కాలము మట్టుకే They వారు did not చేయలేదు. live just based on their emotions. వారికి ఉన్నటువంటి ఆవభావాలు ఉద్రేక భావాలతో వారు ఆధారపడి చేయలేదు. They did not live comparing themselves to other houses that were quickly being built and looked like they were successful. త్వరగా కట్టబడిన ఇంటిని చూసి వారు వాటితో పోల్చుకోలేదు. They continued to dig. వారు లోతుగా త్రవ్వడం వారు కొనసాగించారు. They knew they had to keep digging until they hit the rock. వారు బండను తాకునంత వరకు కూడా వారు త్రవ్వుతూ ఉండాలన్న విషయాన్ని వారు ఎరిగి ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. And so because they kept digging, వారు తవ్వుతూ ఉన్నారు they గనుక built it on revelation knowledge. వారు ఆ యొక్క ప్రత్యక్షతను గురించినటువంటి జ్ఞానము పైన వారు కడుతూ ఉన్నారు. No storm, no flood could move or shake them. ఏ వరద వచ్చినా ఏ తుఫాను వచ్చినా దాన్ని కదిలించలేకపోయి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. Now here is one of the other things that happens. ఇక్కడ ఇంకో విషయం జరుగుతూ ఉన్నది. See, we have to understand revelation knowledge is a lifetime process. ఈ యొక్క ప్రత్యక్షతను గురించినటువంటి జ్ఞానము జీవిత కాలం అంతయు మనం వినాల్సి ఉన్నది. It's not a one time thing. ఇదేదో ఒకసారి విని విడిచిపెట్టేది కాదు. And just because you have revelation knowledge in one area does not mean you have revelation knowledge in every area. ఏదో ఒక విషయంలోనే వాక్యపు జ్ఞానం ప్రత్యక్షతను గురించిన జ్ఞానము కలిగి ఉన్నారంటే అన్ని విషయాల్లో మీకు ప్రత్యక్షతను గురించిన జ్ఞానము ఉన్నదని కాదు. See, last week మరి గత వారము when we came together, I gave you the example where I said we are like containers. నేను గత వారంలో ఆ యొక్క ఉపమానం చెప్పినప్పుడు మనం ఆ యొక్క ఖాళీ పాత్రల్ని పోలి ఉన్నామని చెప్పాను. When we're born again, our spirits are made new. మనం ఎప్పుడైతే తిరిగి జన్మించామో మన యొక్క ఆత్మలు నూతనపరచబడి And I ఉన్నాయి. told you that we keep hearing the word and we keep hearing the word of God. మనము దేవుని యొక్క వాక్యము వింటూ ఉన్నప్పుడు కొనసాగుతున్నప్పుడు And as the word keeps coming, దేవుని యొక్క వాక్యం మనలోనికి వస్తూ ఉన్నప్పుడు there comes a point in our life మన జీవితంలో ఒక సమయం వస్తూ ఉన్నది where the word begins to overflow and revelation knowledge begins to become a part of our అది life. వాక్యముగా మనలో నుండి ప్రత్యక్షతను గురించిన జ్ఞానము పొంగుతూ ఉన్నది. Now, this is what you look like at a certain stage of your Christian life. మీ యొక్క క్రైస్తవ జీవితంలో ఒక స్థాయిలో మీరు ఈ రీతి కనబడుతూ ఉంటారు. However, you also have to understand, just like you grow in the physical, you also grow in the spirit as well. మీరు భౌతికంగా ఏ రీతిగా అయితే ఎదుగుతూ ఉన్నారో ఆత్మీయ స్థితిలో కూడా ఆ రీతిగా ఎదుగుతూ ఉంటారు. Now, you are no longer this size, but you have increased. ఇప్పుడు మీరు మునుపటి స్థితిలో లేరు కానీ ఇప్పుడు మీ స్థితి అధికమవుతూ ఉన్నది. Now, one of the things that happens is from time to time, when I'm talking to people, they'll say, Pastor, when I used to have that problem, I listened to that I came to that conference, I listened to that one message, and Pastor prayed for me, and immediately everything changed. నేను అనేక సార్లు వింటూ ఉంటాను, ప్రజలు అంటారు, పాస్టర్ గారు అప్పుడు నాకు ఒక సమస్య వచ్చినప్పుడు నేను మీ కూటాలకు వచ్చాను, మీరు ప్రార్థించినప్పుడు నాకు వెంటనే తగ్గిపోయిందండి, నేను బాగా అయిపోయానండి అని చెప్తూ ఉంటారు. And that is true. అది సత్యమేనండి. But at that point, you were only at this level. మరి అప్పుడు మీరు మొదటి స్థాయి మట్టుకే మీరు ఉన్నారు. You were only dealing with issues at this level. మీరు ఆ స్థాయి మట్టుకే మీకు పరిస్థితులు ఉన్నాయి. The reality is you have grown. ఇప్పుడు మీరు ఎదిగి ఉన్నారు. The reality is, like, the people think
that as they grow, they somehow think I can handle life with less word. వారు ఏమనుకుంటారంటే ఇప్పుడు నేను ఎదిగిపోయాను కదా, ఆ చిన్న చిన్న కార్యాలని నేను చూసుకోగలనండి అంటారు. Like we think, okay, when I was born again, I did not know anything. At that time, I needed to listen to a lot of messages. నేను అప్పుడు అంటే తిరిగి జన్మించానండి, నాకు ఎక్కువ జ్ఞానం లేదు కాబట్టి నేను ఎక్కువ సందేశాలు వినాల్సి వచ్చింది, విన్నానంటారు. And the devil deceives us into thinking now that we are, a couple of years into our salvation, like now we don't need to listen to so many messages. కాబట్టి సాతానుడు ఏ రీతిగా మోసగిస్తాడంటే నువ్వు ఇప్పటికే ఎన్నో వర్తమానాలు విన్నావు కాబట్టి ఇక నువ్వు వినాల్సింది ఏమీ లేదు, అంతా నీకు తెలుసు అన్నట్టుగా Pastor, I read the Bible couple of times from Genesis to Revelation. మరి నేను అనేక సార్లు ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు అనేక సార్లు బైబిల్ చదివాను, అనేక వర్తమానాలు విన్నాను. I've already listened to messages on these topics. నేను ఈ యొక్క అంశాల పైన అనేక సార్లు నేను విని ఉన్నాను. See, all of a sudden we think that this process does not apply to us. కాబట్టి ఒక ఆకస్మికంగా మనం అనుకుంటాం ఈ యొక్క విధానం నాకు కాదేమో అనుకుంటాం. Jesus is saying this process applies to you all the days of your life. ఈ యొక్క విధానము నీ జీవితకాలం అంతయు నీకు ఉపయోగపడుతూ ఉంది, నువ్వు అన్వయించుకోవాలి. Whether you were born again last week, నువ్వు గత వారము తిరిగి జన్మించి ఉండవచ్చు, or whether you've been saved for the last 100 years, లేక నువ్వు 100 సంవత్సరాల క్రితం రక్షింపబడి the ఉండవచ్చు. process remains the same. కానీ ఈ యొక్క ప్రక్రియ అనేది ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉంటూ ఉన్నది. So what you've got to understand is, మీరు ఏం అర్థం చేసుకోవాలి అంటే, even with the issues that you're dealing with now, ఇప్పుడు మీరు ఎదుర్కొంటున్నటువంటి ఆ సమస్యల్లో కూడా you still need your eyes to be open. మీ నేత్రములు తెరవబడుతూ ఉండాలి. So how many messages I should listen to, Pastor? ఏంటండి పాస్టర్ గారు, నేను ఇంకెన్ని వర్తమానాలు వినాలండి? How many meetings should I be coming to? ఇంకా నేను ఎన్ని కూటాలు హాజరు కావాలండి? How many times should I be doing this? ఇవి ఎంతకాలం నేను ఇది చేస్తూ How ఉండాలి? much time should I waste in this? ఇంకా ఇట్టి కార్యాలు చేయట్లో నా సమయాన్ని ఇంకెంత వ్యర్థం How చేసుకోవాలి? long will this take in my life? అయ్యా ఇది ఇంకెంత కాలం మట్టుకు నన్ను తీసుకుని వెళ్తూ ఉంది? Listen, the fact that you are so conscious about time lets me know that you are not really focused on being a disciple of Jesus. నువ్వు సమయం కేంద్రీకరిస్తూ ఉన్నావు, కానీ దేవునికి ఒక నమ్మకమైన శిష్యుగా ఉండు విషయంలో నువ్వు కేంద్రీకరించట్లేదు. Because if you are truly a disciple of Jesus, నువ్వు నిజముగా క్రీస్తునకు ఒక మంచి శిష్యుడిగా ఉన్నట్లయితే you will constantly repeat the process. ఆ యొక్క క్రియను నువ్వు ఎల్లప్పుడూ తరచుగా చేస్తూ ఉంటావు. If I am a disciple of Jesus, నేను యేసు క్రీస్తునకు ఒక మంచి శిష్యునిగా then ఉన్నట్లయితే I constantly keep coming to him. నేను ఎల్లప్పుడూ ఆయన యొద్దకు వస్తూ ఉంటాను. That means I constantly keep hearing from him. అనగా నేను ఎల్లప్పుడూ తరచుగా ఆయన మాటలు వింటూ ఉంటాను. That means I constantly keep doing what he's telling me to do. ఆయన ఏదైతే నన్ను చేయమని చెప్తూ ఉన్నాడో నేను తరచుగా అది చేస్తూ ఉంటాను. For how long? ఎంతకాలం మట్టుకండి? All the days of my నా life. జీవిత కాలం అంతయు కూడా. See, when you're committed to doing the process all the days of your life, నీ జీవిత కాలం అంతయు ఆ రీతిగా చేయుటకు నువ్వు ఒప్పందం కలిగి you ఉన్నప్పుడు are no longer bound by time. ఇక నువ్వు ఎంత మాత్రం నువ్వు సమయంలో నువ్వు కలిసి You are లేవండి. no longer bound by the pressure of time. ఇక నీ జీవితంలో సమయ పాలన లేక సమయం యొక్క ఒత్తిడి మీ జీవితంలో ఉండదు. Because you will go through the process on the good days and on the bad days. ఎందుకనగా మంచి దినములను చెడ్డు దినములను ఆ యొక్క క్రియలో నువ్వు ముందు కొనసాగుతూ ఉంటావు. Do you understand? Just because you play cricket once in 6 months, it doesn't make you a professional cricketer. చూడండి, ఏదో 6 నెలలకు ఒకసారో సంవత్సరానికో మీకు సమయం దొరికిన క్రికెట్ ఆడినంత మాత్రాన మీరు ఎంతో ఏమంటారండి ఎంతో ప్రావీణ్యత కలిగినటువంటి క్రికెటర్గా పిలువబడతారా? No. లేదండి. You know the difference between you playing cricket and the professional cricketer? మరి మీరు ఆడే క్రికెట్కి మరి ఆ యొక్క ఎంతో ప్రావీణ్యత కలిగినటువంటి క్రికెటర్స్కి గల తేడా మీరు గమనించారా? The professional is committed to cricket. ఆ యొక్క ప్రావీణ్యత కలిగినటువంటి వారు ఎల్లప్పుడూ ఎంతో సమయాన్ని వారు వెచ్చిస్తూ ఉంటారు. When his leg is hurting, మరి వారి యొక్క కాళ్ళు నొప్పిగా ఉన్నను he still goes to practice. అయినను వారు ఆ యొక్క అభ్యాసానికి వారు వెళ్తుంటారు, ప్రాక్టీస్ When చేస్తుంటారు. he had little sleep, మరి కొంత నిద్ర ఉన్నప్పటికీ he still goes to practice. మరి కొంచెం నిద్రపోయినప్పటికీ వారు ప్రాక్టీస్కి వెళ్తూ When ఉంటారు. he has a lazy day, మరి ఒకవేళ ఆ దినం ఎంతో బలహీనంగా సోమరిగా ఉన్నప్పటికీ he still goes to practice. అయినను ఆ ప్రాక్టీస్కి మాత్రం సమయానికి వెళ్తారు. When we play cricket, మనము క్రికెట్ ఆడినప్పుడు whenever we have time. మనకు సమయం దొరికినప్పుడు హాలిడేస్లోనే ఇప్పుడు ఆడతాం క్రికెట్. And for many people, చాలా మందికి the word is that. వాక్యము ఆ రీతిగా ఉన్నది. I'll read it, Pastor, but I don't have time right now. పాస్టర్ గారు, నేను అప్పుడప్పుడు వాక్యం చదువుతున్నాను కానీ ఈ రోజు నాకు సమయం లేదండి, అందుకని చదవలేదు I'll అంటారు. come to church. సంఘానికి నేను తప్పకుండా వస్తానండి, But this week I don't have time. కానీ ఈ వారం మాకు సమయం This లేదండి, month I don't have time. ఈ నెల నాకు Actually, సమయం Pastor, లేదండి. why month? This 6 months I won't have time, Pastor. పాస్టర్ గారు 6 నెలలు నాకు సమయం లేదండి అంటారు.
It's too much traffic. మరి ట్రాఫిక్ చాలా ఉంటుంది అయ్యారు సంఘానికి రావాలంటే And now అంటుంటారు. sometimes it's raining also, Pastor. ఇప్పుడు కొన్నిసార్లు వర్షం కూడా పడుతుంది అయ్యారు సంఘానికి వద్దాం అనుకున్నాం. And then it will get cold because it's winter. మరి వర్షంలో వస్తుంటే చలికాలం కాబట్టి జలుబేస్తూ ఉంటుంది. And after a few months, it will become too hot. మరి కొన్ని నెలల తర్వాత భయంకరమైన వేడి వస్తుంది. Pastor, SN Gardens, AC is also not there, Pastor. పాస్టర్ గారు రేషన్ గార్డెన్స్ లో మరి ఏసీలు కూడా పనిచేయట్లేదు. You know who says that? ఎవరు అలా రీతిగా సాకులు చెప్తారండి? The one who's not committed. మరి దేవునికి ఒప్పందం లేనటువంటి వారు చెప్తూ ఉంటారు. The one who's not committed. ఎవరైతే ఒప్పందం కలిగి ఉండరో వారు చెప్తుంటారు. The one who comes to hear just to tickle their ears. మరి వారి చెవుల్ని ఏదో శుభ్రపరచుకోవడమో లేకపోతే ఆ యొక్క చెవుల్ని దులుపుకోవడానికి వినడానికి వస్తుంటారు. Just to make themselves feel good for some time. ఏదో వాక్యం వింటప్పుడు ఏదో మంచిగా వారు అనుభవించడానికి లేకపోతే వారు ఫీల్ అవడానికి వస్తూ ఉంటారు. The reality is this. సత్యం ఏంటంటే You need to be committed to hearing the word. దేవుని యొక్క వాక్యం వినుటకు మీరు ఎంత మట్టుకు శ్రద్ధ కలిగి ఉండాలి. And hearing the word. వాక్యాన్ని వింటూనే ఉండాలి. And hearing the word. వాక్యాన్ని వింటూనే ఉండాలి. And don't compare yourself to the previous level. మొదటి స్థితికి మీరు ఇప్పుడున్న స్థితిని పోల్చుకోవద్దు. Pastor, last time I heard and I heard one more message than last time, still nothing is happening. పాస్టర్ గారు మునుపు నేను వర్తమానాలు విన్న కంటే ఇప్పుడు ఒక వర్తమానం ఎక్కువనే విన్నాను, అయినను ఏం జరగట్లేదండి. Why is it not happening? ఎందుకు జరగట్లేదు అయ్య గారు? You know why it's not happening? ఎందుకు జరగట్లేదో తెలుసా? Because it has yet to overflow from అది your ఇంకను life. పొంగి పొర్లుటకు సమయం కలదు. It has yet to overflow. అది ఇంకను పొర్లాలి. And if it does not overflow, అది ఇంకను పొంగట్లేదంటే please get this. That means you can be a Christian, but you're not building your life on the rock. నువ్వు క్రైస్తవుడివే కానీ బండ మీద నువ్వు పునాది వేయట్లేదు. I know that might not be encouraging. మరి అది ఇట్టి మాటలు వింటూ ఉంటే మీకు ఎంతగానో బలపరిచితంగా కాకపోవచ్చు, But it's the truth. కానీ అది ఆత్మీయతగా It's the truth. ఆ సత్యమండి. Jesus said, యేసు చెప్పాడు, come, రండి, hear, వినండి, do, or విధేయతను obey. చూపండి, చెయ్యండి. If you don't, ఒకవేళ మీరు విధేయతను చూపకపోతే, చేయకపోతే you're not going through the process. ఆ యొక్క ప్రక్రియలో మీరు వెళ్ళట్లేదు. If you don't go through the process, ఆ యొక్క ప్రాసెస్ లో గనుక మీరు వెళ్ళనట్లయితే, no matter what you try to do, it will all be religious games. మీరు ఏది చేయాలని ప్రయత్నించినను ఆ ఆత్మీయ లేక మత సంబంధమైనటువంటి ఆటలు ఆడుతున్నట్లుగా ఉంటుంది. I mean, we play these games. Oh, I bought a car. Oh, somebody come and play, Pastor, please come and pray for the car. అయ్యారు మేము కారు కొన్నామండి, వచ్చి ప్రార్థన చేయండి. We know these religious things to do. ఇవి మత సంబంధమైన ఆచారాలుగా మనం చేస్తూ ఉంటాము. The question is, are you building it on the rock? ప్రశ్న ఏంటంటే మీ జీవితాన్ని బండపైన ఒక పునాది వేసి కడుతూ ఉన్నారు. For example, we used Peter as our main example for walking or speaking out of revelation knowledge. వాక్యపు ఆ యొక్క ప్రత్యక్షతలో గురించినటువంటి జ్ఞానంలో మాట్లాడేటకు పేతురుని ఒక ఉదాహరణగా In the తీసుకున్నాం. book of Acts chapter 10, అపొస్తలుల కార్యము 10వ అధ్యాయము. in the book of Acts chapter 10, you read the entire chapter once you go home, but just for time, I'll be quick with this. అపొస్తలుల కార్యం 10వ అధ్యాయంలో మీరు ఇంటికి వెళ్ళినాక అధ్యాయం అంతా చదవండి. సమయం లేనందున కొన్ని వచనాలు నేను మీకు చదువుతాను. Now, in Acts chapter 10, starting from verse 1, what we see is a instance that happens between Cornelius and Peter. అక్కడ ఒక పేతురుకును కొర్నేలుకును మధ్య జరిగినటువంటి సంభాషణని మనం చూడవచ్చు. Peter is a Jewish man, Cornelius is a Gentile. మరి పేతురు ఒక యూదుడై ఉన్నాడు, కొర్నేలు ఒక అన్యుడై ఉన్నాడు. But the Bible says that Cornelius was a God-fearing man. కానీ కొర్నేలు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడుగా మనం బైబిల్లో చూస్తున్నాం. And one day he has a visitation from an angel. మరి ఒక దినాన దూత వారిని దర్శించడము వారు చూసి And ఉన్నారు. the angel gives him specific instructions, says, you send your servants to Joppa and you will find Simon Peter, and the angel also tells him exactly the house that he needs to go to, and he says, bring Simon Peter to your place. కాబట్టి కొర్నేలుకు దూత దర్శించి నీ సేవకుల్ని యొప్పేకు పంపి అక్కడ సీమోను పేతురు ఉంటాడు, ఆయనని నువ్వు పిలిపించుకోమని ఆ యొక్క దూత వర్తమానాన్ని ఇస్తూ ఉంది. So Cornelius sends his men to Joppa to
find Simon Peter so that they can bring Simon Peter to Cornelius. కాబట్టి కొర్నేలు తన సేవకుల్ని యొప్పకు పంపినప్పుడు యొప్పకు వారు వెళ్ళి ఆ సీమోను పేతురుని తన ఇంటికి వారు తీసుకొచ్చారు. And in verse 9 the Bible says that when this was happening, Peter has a vision as well. ఇది జరుగుతూ ఉన్నప్పుడు ఆ మర్నాడు పేతురుకి ఒక దర్శనం రావడం చూశాడు. Now in this vision Peter sees a curtain, and on this curtain is all kinds of different animals. ఆ యొక్క పేతురు ఏ దర్శనాన్ని చూస్తాడంటే ఆ పైనుండి ఒక దుప్పటి దిగి ఉన్నది. ఆ దుప్పట్లో చతుస్పద జంతువులు, ప్రాకు జంతువులు అన్ని కూడా అందులో ఉండడం And the voice చూశాడు. of God comes in this vision and he says, kill and eat. కాబట్టి దేవుని యొక్క స్వరము ఆ యొక్క దర్శనంలో ఏమని చెప్తాడంటే వీటిని నేను చంపుకొని తినుమని చెప్తాడు. Peter answers or replies to the voice of God and he says, no, I will not. పేతురు అంటాడు దేవుని యొక్క స్వరానికి నేను తినలేను అంటాడు. Because they are unclean animals. ఎందుకనగా అవి అపవిత్రమైన జంతువులు అని చెప్తాడు. And in verse, or let me read verse 14, it says, no, Lord, Peter declared, I have never eaten anything that our Jewish laws have declared impure or and unclean. But the voice spoke again, do not call something unclean if God has made it clean. Verse 14 and 15. అయితే పేతురు వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనాను నేను ఎన్నడూనూ తినలేదని చెప్పగా దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని మరలా రెండవ మారు ఆ శబ్దము అతనికి వినబడెను. Now that this happens to him 3 times. ఇది 3 సార్లు ఆయనకు జరుగుతూ ఉన్నది. And then even after the 3rd time Peter is perplexed. He doesn't know what this means. మరి 3 సార్లు వినిన తర్వాత కూడా ఏం చేయాలో పేతురుకు అర్థం కావట్లేదు. Now the reason Peter says these are unclean animals is because he's a Jewish man and the Jewish laws had segregation between what can be eaten and what should not be eaten. పేతురు యూదుడు గనుక ఆయన ఏవి తినాలో ఏవి తినకూడదో అక్కడ వారు హెచ్చరింపబడి ఉన్నారు. Now please get this. ఈ మాటలకు మీరు గమనించండి. We're reading this in the book of Acts. అపొస్తలుల కార్యములో దీన్ని చదువుతున్నప్పుడు Which means this is after Peter lived with Jesus for 3 years. యేసుక్రీస్తుతో పేతురు 3 సంవత్సరాలు జీవించిన తర్వాత He saw the way Jesus lived. యేసు జీవించిన విధానం తెలుసుకొని He ఉన్నాడు. saw what Jesus preached. యేసు ఏం బోధించాడో చూసి ఉన్నాడు. He saw that grace and truth came by Jesus. మరి ఆ యొక్క సత్యము ఏ రీతిగా వచ్చి ఉన్నదో ఆయన చూసి ఉన్నాడు. He saw he heard from others that he was the Messiah, and then he had revelation knowledge that he was the Messiah. యేసు మెస్సయ్య అని ఇతరులు చెప్పడం విని ఉన్నాడు. ఈయననే ఇతడే మెస్సయ్య అనే ప్రత్యక్షత పేతురు కనుగొన్నాడు. And yet when it came to this issue, he says, no, God, I'm not going to do this because my tradition tells me I should not eat this. ఎందుకనగా పేతురు అంటున్నాడు, అయ్యా ప్రభువా నేను దీన్ని తినలేను, ఎందుకనగా నా యొక్క ఆచారాలు దీనికి ఒప్పుకోవు అంటూ ఉన్నాడు. Now after all of this happens, the people that Cornelius sent come to Peter, they take him, and now Peter goes to Cornelius' house. ఇప్పుడు ఆ సేవకులు వచ్చి పేతురుని కొర్నేలు ఇంటికి తీసుకొని వెళ్తారు. ఇప్పుడు కొర్నేలు ఇంటికి పేతురు వచ్చాడు. Look at verse 25. 25వ వచనం చూడండి. Same chapter, verse 25, he says, as Peter entered the home, Cornelius fell at his feet and worshipped him, but Peter pulled him up and said, stand up, I'm a human being just like you. So they talked together and went inside where many others were assembled. Peter told them, you know it is against our laws for a Jewish man to enter a Gentile home like this or associate with you. పేతురు లోపలికి రాగా కొర్నేలు అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేసెను. అందుకు పేతురు నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడనే అని చెప్పి అతని లేవనెత్తి అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండినట్టు చూచెను. అప్పుడు అతడు అన్యజాతి వానితో సహవాసము చేయుటైనను అట్టి వానిని ముట్టుకొనుటైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుషుడును నిషేధింపదగిన వాడైనను అపవిత్రుడ వాడైనని చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. Okay, hallelujah. See, in verse 28 he's saying, but God has shown me that I should no longer think of anyone as impure or unclean. దేవుడు నాకు చూపించి ఉన్నాడు, ఏ మనుషుడును నిషేధింపబడిన వాడైనను అపవిత్రుడైన వాడనని చెప్పకూడదని దేవుడు చెప్పి ఉన్నాడని చెప్తున్నాడు. When Peter says God has shown me, దేవుడు నాకు చూపి ఉన్నాడని చెప్పి what is he referring to? ఆయన దేనికి పోల్చి చూపుతూ ఉన్నాడు? He's referring to that vision that he had.
ఆయన చూసిన దర్శనమునకు ఆయన పోల్చి చెప్తూ ఉన్నాడు. Okay, but in the vision he saw animals. మరి ఆ యొక్క దర్శనంలో ఆయన జంతువుల్ని చూసి ఉన్నాడు. But God was not really talking about animals. He was talking about the fact that what I call clean, you cannot call unclean. ఆయన జంతువులను గురించి మాట్లాడట్లేదు, కానీ దేవుడు ఎవరినైతే పవిత్రుడనని పిలుస్తున్నాడో అట్టి వానిని అపవిత్రుడనని పిలవవద్దు అంటున్నాడు. Now here is the question. ఇక్కడ ఒక ప్రశ్న, Why did Peter take so long to understand that simple truth? ఆ సామాన్యమైన సత్యాన్ని అర్థం చేసుకునేటకు పేతురు అంత సమయాన్ని ఎందుకు తీసుకున్నాడు? See, he lived with Jesus for 3 years. యేసుతో 3 సంవత్సరాలు జీవించాడు కదా. He saw how Jesus interacted with sinners and unclean people. యేసు అపవిత్రమైన ప్రజలతో పాపులతో ఎలాగో ఆయన మాట్లాడి ఉన్నాడో చూశాడు కదా. Peter was there when the woman with the issue of blood touched the hem of his ఆ garment. రక్తస్రావంతో బాధపడుతున్న ఆ స్త్రీ వచ్చి యేసు చెంగును ముట్టినప్పుడు పేతురు అక్కడ లేడా? And he saw that Jesus was not angry, neither did Jesus curse her. మరి ఆమె యేసుని తాకినప్పుడు యేసుకు కోపం రావలేదని, ఆ యేసుక్రీస్తు ఆమెను తిట్టలేదని పేతురు చూశాడు. He saw how Jesus interacted with the woman caught in adultery. మరి వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీతో యేసు ఏ రీతిగా వ్యవహరించాడో కూడా ఆయన చూసి He ఉన్నాడు. saw that he did not condemn her. ఆమెని ఖండించలేదని పేతురు చూశాడు. He saw Jesus going into the house of Zacchaeus and eating with Zacchaeus. మరి జక్కయ్య ఇంటిలోనికి యేసు వెళ్ళి జక్కయ్యతో కలిసి భోజనం చేయడము పేతురు చూశాడు. He saw those things. ఈ కార్యాలన్నీ కూడా చూశాడు. He saw what he heard what Jesus preached. యేసు ఏం బోధించాడో పేతురు విని ఉన్నాడు. He heard that Jesus said the kingdom of God is at hand. మరి దేవుని యొక్క రాజ్యము సమీపించి ఉన్నదని కూడా ఆయన చెప్పి ఉన్నాడు. He saw what Jesus preached on the mount. ఆ యొక్క కొండ మీద ప్రసంగం ఏం చేశాడో కూడా ఆయన చూసి ఉన్నాడు. He heard the commands that Jesus gave that we ought to love everybody. మరి ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించాలి అనే ఒక నిబంధనను ఆజ్ఞను ఆయన చూసి ఉన్నాడు. So you live with Jesus. కాబట్టి యేసుతో జీవించాడు. Grace and truth which came by Jesus. మరి కృపా సత్యములు యేసుతో వచ్చి ఉన్నాయి. You see the miracles. మరి అద్భుతములు చూస్తున్నావు. You see how he interacts with unclean people. అపవిత్రమైనటువంటి ప్రజలతో ఆయన ఏ రీతిగా వ్యవహరిస్తున్నాడో మీరు చూస్తున్నారు. You yourself received revelation knowledge about who Jesus is. యేసు ఎవరై ఉన్నారో అట్టి ప్రత్యక్షతను పొందుకొని ఉన్నావు. And Peter, you did not understand that all men should be treated equally. మరి ప్రజలందరూ కూడా సమానముగా చూడబడాలి అనే విషయాన్ని నువ్వు గ్రహించలేదా? See, this lets you know that revelation knowledge is a lifetime process. మరి ప్రత్యక్షతను గురించినటువంటి జ్ఞానము జీవితకాలం అంతయు జరిగే కార్యమై ఉన్నది. Are you understanding that? అర్థమవుతుందండి. Now, this is the man that Jesus said, based on what you said, upon this rock I మరి will నువ్వు build my చెప్పిన దాన్ని church. బట్టి ఈ బండ మీద నేను సంఘాన్ని కడతానంటున్నాడు. And yet, Peter, you don't even understand that you should not discriminate between people. మరి ప్రజల మధ్య వ్యత్యాసాన్ని నువ్వు చేయవద్దన్న విషయాన్ని నువ్వు గ్రహించలేదా? See, the reason why I'm showing you this, because I don't want any of us to think that we already know everything that it is to know. మరి మనం తెలుసుకోవాల్సిందంతే మనం తెలుసుకొని ఉన్నామని మీరు అనుకోవద్దని విషయాలు చెప్తూ ఉన్నాను. Okay, let me make it very practical. మరి చాలా క్రియరూపంగా నేను చెప్తాను. Maybe some of you will get really uncomfortable right now. మరి ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు కొంతమందికి సుఖ సౌఖ్యంగా ఉండవచ్చు. Because what was happening in the life of Peter there, ఇక్కడ పేతురు జీవితంలో ఏదైతే జరుగుతూ ఉన్నదో happens in churches across India all day. భారతదేశంలో ఉన్న ప్రతి సంఘంలో ఈ కార్యము జరుగుతూ ఉంటది. Come on, pastor. అవునా? No, it doesn't. అవునండి, జరుగుతుందా? What is one of the most important things people talk about when it comes to marriages? వివాహ విషయంలోకి వచ్చినప్పుడు అనేక ప్రజలు ఏమంటూ ఉంటారు? I'm not talking about unbelievers. అవిశ్వాసుల గురించి నేను మాట్లాడట్లేదు. I am talking about believers. విశ్వాసులను గురించి I మాట్లాడుతున్నాను. am talking about people who have been coming to church all their life. వారి జీవిత కాలం అంతే సంఘానికి వస్తున్నటువంటి వారి గురించి Who have మాట్లాడుతున్నాను. multiple Bibles in their house. వారి ఇంట్లో చాలా బైబిల్ వారు కలిగి All ఉంటారు. translations online, offline also. మరి ఆఫ్లైన్ ఆన్లైన్ అన్ని తర్జుమాలు బైబిల్ వారు కలిగి ఉంటారు. Every poster that you can buy of a Bible verse, they have it in their house. మరి బైబిల్ వాక్యాలు స్టిక్కర్ లెక్కన కనబడితే అవన్నీ తెచ్చుకొని ఇంటి నిండా అతికించుకుంటారు. I've heard people say, Pastor, she's a beautiful girl, I like her. ఓ పాస్టర్ గారు, అమ్మాయి చాలా మంచిదండి, చాలా అందంగా ఉంది, నేను చాలా The ఇష్టపడ్డాను. proposal is very nice, Pastor. ఓ సంబంధం చాలా మంచిదండి And అయ్యగారు. she's the kind of girl that I've been praying for. ఓ నేను ప్రార్థిస్తున్నటువంటి అమ్మాయి ఆ అమ్మాయి లాగానే ఉందండి. A week later, I talked to them again.
ఒక వారం తర్వాత నేను వారిని కలిసినప్పుడు, How are things going? అయ్యా ఎలాగున్నాయి పనులు Any అవుతున్నాయా, progress with the dates? Anything settled between the families? అయ్యా వివాహానికి ఏదైనా దినము సెట్ చేస్తారా, ఎలాగున్నాయి మీ వివాహ సంబంధాలు ఎంతవరకు వచ్చాయి? Pastor, పాస్టర్ గారు అండి, అలాగే we keep praying, Pastor. ప్రార్థన చేయండి అయ్య గారు. Why? ఎందుకు ఏమైంది? పోయిన వారమే అలా చెప్పారు కదా. Was there wrong information given? ఏదైనా తప్పుడు సమాచారం వచ్చిందా అమ్మాయి గురించి? Was there false information that she gave? ఏమైనా తప్పుడు సమాచారం నీకు No, అందజేసిందా? no, Pastor. Everything was correct. లేదండి అంతా కరెక్ట్ గానే అయ్య గారు. Only one problem. ఒకే ఒక సమస్య అండి అయ్య గారు. I did not read one line. ఒక్క లైన్ నేను ఆ యొక్క బయోడేటా ఫామ్ లో చదవలేండి అయ్య గారు. We found out later that the caste is not the same. అయ్య గారు తర్వాత ఆ యొక్క కులము వేరన్న సంగతి మాకు అర్థమైంది. Same thing. ఇక్కడ కూడా అదే పరిస్థితి. Same thing. ఇక్కడ కూడా అదే పరిస్థితి సంభవిస్తుంది. See, we say, oh, no. I'm a Christian, but because of our, Indian culture, upbringing, heritage, I'm following, Pastor. కాబట్టి అయ్యగారు మనమైతే క్రైస్తవులం కానీ మా స్వాస్థ్యం రావాలి కదా, ఇక సంతతి పెరగాలి కాబట్టి భారతదేశ సంప్రదాయ ప్రకారం అలాగా ఉండాలి అయ్యగారు అంటుంటారు. That's exactly what Peter was saying. ఇక్కడ పేతురు కూడా అదే చెప్తూ ఉన్నాడు. See, Peter said, I'm a Jewish boy. అయ్యో నేను యూదు అబ్బాయిని I అంటున్నాను. was told to eat certain things and not to eat certain things. నేను ఏమి తినాలో ఏవి తినకూడదో నేను I నేర్పింపబడిన always grew up with the mindset that certain people are clean and certain unclean. కొంతమంది పవిత్రమైన వారని కొంతమంది అపవిత్రమైన వారన్న That విషయంలో certain నేను ఎరిగి people God ఉన్నాను. loves and certain people God hates. మరి దేవుడు కొంతమందిని ప్రేమిస్తాడని కొంతమందిని అసహించుకుంటాడన్న విషయంలో నేను ఎదిగి ఉన్నాను. Now he says, I see that God does, in verse 28, he says, but God has shown me I should no longer think of anyone as impure or unclean. ఇక ఎంత మాత్రమును ఒకటి నిషేధింపబడిన వాడని లేక అపవిత్రుడని నేను ఎంత మాత్రమును అనవద్దు అంటున్నాడు. Now look at what happens. After that, Cornelius begins to describe the visitation of the angel that took place in his life. ఆ తర్వాత కొర్నేలు తన విషయాన్ని చెప్తాడు, దేవుని యొక్క దూత దర్శించడము చెప్పిన మాటలు. Now in verse 34, look at Peter's response. ఇప్పుడు 34వ వచనంలో పేతురు యొక్క స్పందన మీరు చూడండి. Then Peter replied, I see very clearly. Everyone say very clearly. చాలా స్పష్టంగా అని చెప్పండి. వెరీ క్లియర్. I see very clearly. What do you see very clearly, Peter? ఓ పేతురు నువ్వు ఏంటి ఆ స్పష్టంగా చూస్తున్న మాట ఏమిటి? He says, I see very clearly that God shows no favoritism. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను అంటూ ఉన్నాడు. Other translation says God is no respecter of persons. ఆ వ్యక్తుల్ని బట్టి దేవుడు ప్రేమించువాడు కాడని నేను ఎరిగి ఉన్నాను. So now after all of these years, ఇన్ని సంవత్సరాల తర్వాత now Peter has revelation knowledge. ఇప్పుడు పేతురుకు ప్రత్యక్షత గురించిన జ్ఞానం What happened? వచ్చింది. His eyes were open. ఇప్పుడు ఆయన మనోనేత్రాలు తెరవబడి ఉన్నాయి. Now he says, I see very clearly. ఇప్పుడు నేను నిజముగా స్పష్టంగా చూస్తూ ఉన్నాను Oh అంటున్నాడు. yes, he was still Peter. మరి ఆయన పేతురే. He was Peter when Jesus first met him. యేసు మొదటిగా పేతురుని కలిసినప్పుడు ఆ పేతురే ఈయన. He was the Peter that walked on water. ఈ పేతురే నీళ్ళ మీద He నడిచిన was the వాడు. Peter that saw Jesus being crucified and the same Peter that saw him raised back to life. ఈ పేతురే యేసు సిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు చూశాడు, But ఆయన yet he మరణానికి was గెలిచి లేచినప్పుడు blind చూశాడు. in certain areas of his life. మరి తన జీవితంలో కొన్ని విషయాలు ఆయన గుడ్డివాడిగా ఉన్నాడు. Until it became revelation knowledge, his eyes were not open to certain ఆయన truths. ప్రత్యక్షతను గురించిన జ్ఞానం పొందుకునేంత వరకు కొన్ని విషయాల్లో తన మనోనేత్రాలు తెరవబడలేదు. Now he says God is no respecter of person. ఇప్పుడు అతను అంటున్నాడు దేవుడు పక్షపాతి కాదు అని అతను Now అంటున్నాడు. why does he say that? ఎందుకు ఆ రీతిగా చెప్తూ ఉన్నాడు? Because Cornelius tells him of what took place in his life. ఎందుకనగా కొర్నేలు తన జీవితంలో ఏం జరిగిందో ఆయన చెప్తూ ఉన్నాడు. And he thinks, oh my goodness, if you being an unclean person got a visitation from the Lord, that means God has no favorites. ఓ నువ్వు అపవిత్రుడై ఉండి లేక అన్య జాతి వాడవై ఉండి దేవుడు నిన్ను దర్శించాడంటే దేవుడు పక్షపాతి కాదని అతడు ఎరుగుతూ That ఉన్నాడు. means God will speak to you just like he speaks to me. దేవుడు నాతో ఏ రీతిగా అయితే మాట్లాడుతున్నాడో ఆ రీతిగానే నీతో కూడా మాట్లాడుతూ That means ఉన్నాడు. God will heal you just like he healed me. నన్ను స్వస్థపరిచినట్లుగానే దేవుడు నిన్నును స్వస్థపరుస్తూ That ఉన్నాడు. means God will restore you just like he restored someone else. దేవుడు ఒకరిని ఏ రీతిగా అయితే పునరుద్ధరిస్తూ ఉన్నాడో ఆ రీతిగానే నిన్ను కూడా పునరుద్ధరిస్తూ God is ఉన్నాడు. no respecter of person. దేవుడు ఏదో వ్యక్తి యొక్క పరిస్థితులను బట్టి ప్రేమించేవాడు కాదు. But
But listen. But God is a respecter of faith and his process. కానీ దేవుడు ఎవరైతే విశ్వాసముస్తూ ఉన్నారో, ఎవరైతే క్రియను దాలుస్తూ ఉన్నారో అందును బట్టి ఆయన చూస్తూ ఉన్నాడు. God is not a respecter of person. దేవుడు వ్యక్తిని వ్యక్తిగతంగా ఆ రీతికి He ప్రేమించట్లేదు. is, however, a respecter of faith. ఆ వ్యక్తి ఏ రీతిగా ఉన్నప్పటికీ విశ్వాసమును కలిగి జీవిస్తూ ఉన్నట్లయితే దేవుడు That means ప్రేమిస్తూ ఉన్నాడు. that's why you can come from any kind of religious background. నువ్వు ఎలాంటి మత సంబంధంలో నుండి వచ్చినప్పటికీ, You can be an atheist నువ్వు దేవుడు లేడనే వాడిగా ఉన్నప్పటికీ, and you can come to God. ఇంకా నువ్వు దేవుని యొద్దకు రావచ్చు. You can be the whitest person in the world. ఈ ప్రపంచంలో అతి జ్ఞానవంతుడవై ఉండవచ్చు. No, the whitest person, skin మరి color, ఎంతో whitest. తెల్లగాను ఉండవచ్చు. You can be the darkest person in the world. లేక నల్లగాను ఉండవచ్చు. You can still come to God. ఇంకా నువ్వు దేవుని యొద్దకు రావచ్చు. Whatever caste system that you belong to, నువ్వు ఏ కులమునకు చెందిన వాడవైనప్పటికీ you can come to God. నువ్వు దేవుని యొద్దకు రావచ్చు. You may know how to read and write. నీకు చదవడము రాయడం వచ్చి ఉండవచ్చు. You may not know any education whatsoever. లేక నీకు చదువు జ్ఞానము లేకపోయి ఉండవచ్చు. You can come to God. ఇంకా నువ్వు దేవుని యొద్దకు రావాలి. You might have a whole lot of money. నీకు చాలా డబ్బు ఉండవచ్చు. You may not have any money. లేక డబ్బు లేని వాడిగా నువ్వు ఉండవచ్చు. Both of you can come to God. మీరు ఇరువురు కూడా దేవుని యొద్దకు రావచ్చు. Why? Because God is no respecter of persons. ఎందుకనగా దేవుడు వ్యక్తిని బట్టి ప్రేమించేవాడు You కాదు. can be a vegetarian నువ్వు శాకాహారిగా ఉండవచ్చు. and you can come to God. దేవుని యొద్దకు రావచ్చు. You can eat everything on this God's green earth and you can come to God. మరి యొక్క పచ్చని భూమిపైన ఏదైనా నువ్వు తిని కూడా దేవుని యొద్దకు రావచ్చు. There is absolutely no respecter of persons before God. దేవుని ఎదుట పరిస్థితులను బట్టి వ్యక్తులను బట్టి ప్రేమించేవాడు కాదు. See, after this happened in Peter's life, పేతురు జీవితంలో ఇది జరిగిన తర్వాత, later on in the chapter you see that even as Peter was just simply preaching the word, పేతురు సామాన్యంగా వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు the Holy Spirit begins to fall on Gentiles. మరి పరిశుద్ధాత్మ దేవుడు అన్య జనుల మీద కుమ్మరింపబడ్డాడు. People begin to speak in tongues while he's preaching. పేతురు మాట్లాడుతున్నప్పుడు అన్య జనులు సైతం అన్య భాషల్లో మాట్లాడడం ప్రారంభించారు. And then again his eyes are even clearer now. ఇప్పుడు తన కన్నులు ఇంకను ఎంతో తేటగా కనబడుతూ ఉన్నాయి. Because he thinks, they have to go through so many different processes. ఎందుకనగా పేతురు అనుకున్నాడు ఈ యొక్క అన్య జనులు ఎంతో క్రియ రూపంలో ప్రక్రియ ద్వారా వెళ్ళాలనుకున్నాడు. But all of a sudden again he realizes, wait a minute, God is no respecter of person. They are believing and the Holy Spirit is upon them. దేవుడు పక్షపాతి కాదు అని ఎరిగి ఉన్నాడు. ఎందుకనగా పరిశుద్ధాత్మ వారి మీదకి కుమ్మరింపబడినందున వారు అన్య భాషలు మాట్లాడడం ప్రారంభించారు. The question is about what do you have revelation knowledge about? కాబట్టి ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ప్రత్యక్షతను గురించినటువంటి జ్ఞానమును నువ్వు ఏమి కలిగి ఉన్నావు? What are ఉన్నావు? you convinced about in your life? నీ జీవితంలో ఏది ఒప్పింపబడి ఉన్నావు? Go with me to Romans chapter 8. I want you to see what Paul was convinced about. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము అపొస్తలుడైన పౌలు ఏది ఒప్పింపబడి ఉన్నాడో మనం చూద్దాం. Romans chapter 8. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము verse 35. 35వ వచనము. See in Romans chapter 8 is an amazing chapter. ఈ యొక్క రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయము చాలా అద్భుతమైన అధ్యాయమై ఉన్నది. Absolutely powerful truths of the word of God. మరి ఎంతో పరిపూర్ణమైనటువంటి అద్భుతమైన దేవుని యొక్క సత్యాలు ఈ యొక్క అధ్యాయంలో ఉన్నాయి. And after saying a bunch of those truths, ఈ యొక్క సత్యాలు చెప్పబడిన తర్వాత, after talking about the grace of God and the love of God, మరి దేవుని యొక్క కృపను గురించి దేవుని యొక్క ప్రేమను గురించి మాట్లాడుతూ he ఉన్నప్పుడు comes to verse 35 and he says, can anything separate us from Christ's love? 35వ వచనంకి వచ్చేసరికి క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు అంటూ ఉన్నాడు. Now he's asking a rhetorical question there. మరి అక్కడ ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. As he's asking this question, ఆయన ఈ ప్రశ్న అడుగుతూ then he gives a couple of examples. అక్కడ కొన్ని ఉపమానాలను ఇస్తూ ఉన్నాడు. He says, does it mean he no longer loves us if we have trouble? అనగా ఒక శ్రమలు ఉంటే దేవుడు ప్రేమించడనా? Does it mean that God does not love us if we're going through trouble? Is what he's asking. మరి అక్కడ శ్రమలలో ఉన్నప్పుడు దేవుడు ప్రేమించడా అని ఒక ప్రశ్న అడుగుతూ Now you ఉన్నాడు. have to understand, these are letters he's writing. మరి ఆయన ఈ యొక్క పత్రికలో అక్కడ రాస్తూ ఉన్నాడు. This is correspondence that is happening. మరి వారి మధ్యలో జరుగుతున్నటువంటి సంభాషణలు అయి ఉంటున్నాయి. He's saying that because the people back then had the same questions that we have today. ఈ దినము మనం ఎట్టి ప్రశ్నలు అయితే కలిగి ఉన్నామో ఆ కాలపు ప్రజలు కూడా అవే ప్రశ్నలు వారు కలిగి Even today ఉన్నారు. there are a lot of Christians who have this question. ఈ దినము అనేక మంది క్రైస్తవులు ఇటు ప్రశ్నల్ని వారు కలిగి ఉన్నారు. I think God doesn't love me because I'm going through very crazy times and hardships in my life. నా జీవితంలో నేను ఎంతో శ్రమల గుండా వెళ్తూ ఉన్నాను గనుక దేవుడు నన్ను ప్రేమించడనా? And we assume
that Christ's love is absent or God's love is absent in our lives because we're going through hardships. మనము శ్రమల గుండా వెళ్తూ ఉన్నాము గనుక దేవుని సన్నిధి మన జీవితాల్లో లేదని, దేవుడు మనల్ని ప్రేమిస్తలేడని మనం అనుకుంటూ ఉంటాం. But look at what he says. He says, does it mean he no longer loves us if we have trouble or calamity or are persecuted or hungry or destitute or in danger or threatened with death? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపున అంటూ ఉన్నాడు. He says, if these things are happening, does it mean that God does not love us? ఇట్టి సంగతులు మన జీవితంలో జరుగుతున్నాయంటే దేవుడు మనల్ని ప్రేమించట్లేదా? The reality is many Christians think, yes, that means God does not love us. చాలా మంది అనుకుంటారు, అవును ఇవి జరుగుతున్నాయంటే దేవుడు మనల్ని ప్రేమించట్లేదేమో అనుకుంటారు. And that's why when we go through tough times, where people ask the question, why doesn't God love me? మరి సమస్యల గుండా వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు నన్ను ఎందుకు ప్రేమించట్లేదండి? Or people will ask the question, if God loves me, why is he letting this happen in my life? దేవుడే నిజంగా ప్రేమిస్తూ ఉంటే నా జీవితంలో ఎందుకు ఇది సంభవిస్తూ ఉన్నది? Which means they're not convinced about the love of God. అనగా దేవుని యొక్క ప్రేమను గూర్చి వారు ఒప్పింపబడలేదు. Look at verse 37. 37వ వచనము. The questions that he asked in verse 35, Paul's response to those questions is found in verse 37. 35వ వచనంలో ఉన్నటువంటి ప్రశ్నలకు జవాబుగా 37వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. He says, no, despite all these things, overwhelming victory is ours through Christ who loved us. ఆయనను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. He says, even though I'm going through these things, ఈ విషయాలన్నిటిలో నుండి నేను వెళ్తూ ఉన్నప్పటికీ, even though we're facing these challenges, ఈ యొక్క సవాలులను నేను ఎదుర్కొంటూ he says, ఉన్నప్పటికీ, overwhelming victory still belongs to us. మనలో అత్యధిక విజయము మనలో పొంగుతూ ఉన్నది. And the way he ends it is, he says, overwhelming victory belongs to us through Christ who loved us. అనగా ఆయన అంటూ ఉన్నాడు, మనల్ని ప్రేమించు వాని ద్వారా, అనగా క్రీస్తు వీటన్నిటిలో నుండి మనకు అత్యధిక విజయం ఇస్తూ ఉన్నాడు. Verse 38. 38వ He వచనం. says, and I am convinced. నేను ఒప్పింపబడి ఉన్నాను. I am convinced. నేను ఇప్పుడు ఒప్పింపబడి ఉన్నాను. In the Amplified Version, he says, for I am persuaded beyond doubt. నాకు ఉన్నటువంటి ఆ యొక్క అనుమానాలకు అధిగమించి నేను దీనిని నమ్ముతూ ఉన్నాను. I am persuaded beyond doubt. అనగా నేను దీనిని అనుమానించక నేను రూఢిగా నమ్ముతూ ఉన్నానంటాడు. He's saying that I used to have doubts in my life, నాకు ముందు నాకు అనుమానం ఉండేది, but I'm persuaded beyond those doubts. ఇప్పుడు నేను అనుమానాల్ని దాటి దీనిని రూఢిగా నమ్ముతూ ఉన్నాను. Why would he be persuaded beyond doubts? ఆ యొక్క అనుమానాల్ని ఎందుకు అధిగమించగలుగుతూ ఉన్నాడు? Oh, please get this. He was persuaded beyond doubts not because his experience changed, but because his eyes were open. ఆమేన్. ఏదో అనుభవాలు మారినాయని కాదు, ఆయన మనోనేత్రాలు తెరవబడి ఉన్నాయి. This man was still in experiencing shipwrecks. మరి అనేక సార్లు ఆ పడవలు ఓడలు బద్దలైనటువంటి అనుభవాలను He was అనుభవించాడు. still being beaten to the point of death. ఆయన చనిపోవునంతగా ఆయన కొట్టబడ్డాడు. He was having a tremendous pressure of carrying the weight of the ministry. ఆ యొక్క పరిచర్యను ముందు కొనసాగించే భయంకరమైన ఒత్తిడిని ఆయన కలిగి He ఉన్నాడు. was going through tremendous hardships. ఆ భయంకరమైన క్లిష్ట పరిస్థితుల గుండా వెళ్ళాడు. He knew that his life would be given for the sake of the gospel. మరి సువార్త నిమిత్తము తన ప్రాణాన్ని పెట్టునంతగా ఆయన పరిస్థితుల్లో వెళ్ళాడు. And it is that man who says, I am convinced. మరి ఆ మనుషుడు అంటున్నాడు, ఇప్పుడు నేను ఎరిగి ఉన్నాను అంటున్నాడు. He is convinced of the love that God has for him. మరి దేవుడు ఆయన పట్ల కలిగి ఉన్న ప్రేమను గురించి ఒప్పింపబడి ఉన్నాడు. See, we think, oh, I'm convinced, Pastor. Why are you convinced God loves you? Because he gave me the job. అయ్యా, నాకు దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని నేను నమ్ముతున్నాను, ఎందుకంటే నాకు ఉద్యోగం ఇచ్చాడు కదండి. I believe God loves me because he answered my prayer. అయ్యా, నేను నమ్ముతూ ఉన్నాను దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడంటే ఎందుకనగా నా ప్రార్థనకు జవాబునిచ్చి ఉన్నాడు. Pastor, I believe God loves me. He gave me the girl that I wanted to get married to. అయ్యా, నేను ఏ అమ్మాయినైతే పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి నాకు ఇచ్చి ఉన్నాడు కాబట్టి దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. He gave me the visa. He gave me the visa. I know he loves me. ఓ, నాకు వీసా ఇచ్చి ఉన్నాడు కనుక నన్ను ప్రేమిస్తున్నాడని నేను నమ్ముతూ ఉన్నాను Paul అంటాడు. was not saying he knew the love of God because of anything external. మరి ఆ యొక్క బహాటముగా ఏదైతే కలిగి ఉన్నదో అందును బట్టి పౌలు అనట్లేదు. Paul said he was convinced beyond doubt about the love of God, not because of what took place externally, but what took place internally. అపొస్తలుడైన పౌలు మరి బాహాటంగా మరి బయట జరిగిన కార్యాలను బట్టి చెప్పట్లేదు, కానీ అంతరంగంలో జరిగిన కార్యమును బట్టి ఆయన చెప్తూ His ఉన్నాడు. eyes were open. ఆయన నేత్రములు తెరవబడి ఉన్నాయి. He saw something. ఆయన ఒక కార్యాన్ని చూసి ఉన్నాడు. And now that he saw, ఆయన ఇప్పుడు ఏదైతే చూసి ఉన్నాడో, look at what he says in verse 39.
39వ వచనము. He's talking about what can separate us from the love of God. మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపునది ఏదిగా అంటూ What ఉన్నాడు. is going to stop the love of God in your life? దేవుని యొక్క ప్రేమ నుండి నిన్ను ఏది వేరు చేయగలదు, ఏది ఆపగలదు? See, in the minds of many people, they'll come up with a long list. మరి చాలా మంది మనసుల్లో భయంకర పెద్ద లిస్టుతో వారు వస్తారు. Look at Paul's list here. మరి ఇక్కడ పౌలు యొక్క లిస్టును మీరు చూడవచ్చు. Verse 39, he says, no power in the sky above, మరి ఆకాశమందే కానీ, or no power in the earth below. మరి భూమి క్రిందనే కానీ, Indeed, nothing in all creation మరి సృష్టిలో ఏదైనాను will ever be able to separate us from the love of God. మరి క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఏది కూడా వేరు చేయలేదు. That is revealed in Christ Jesus our Lord. మన ప్రభు అయిన యేసు క్రీస్తునందలి కలిగినటువంటి ప్రేమ. Now get this. ఈ మాటను మీరు He's గమనించండి. saying, what can separate us from the love of God? దేవుని ప్రేమ నుండి మనల్ని ఏది ఎడబాపగలదు? He's saying, nothing in creation మరి సృష్టిలో ఉన్నది ఏది కూడా మనల్ని వేరు can చేయలేదు. separate me from the love of ప్రభు God. ప్రేమ నుండి ఏది నన్ను వేరు చేయలేదు. Pay attention to this. ఈ మాటను జాగ్రత్తగా గమనించండి. That is revealed to us అది మనకు బయలుపరచబడి ఉన్నది in Christ Jesus. క్రీస్తు యేసునందలి. That is revealed to us. అది క్రీస్తునందు మనకు బయలుపరచబడి ఉన్నది. See, there are a lot of things that can separate you from the love of God. దేవుని యొక్క ప్రేమ నుండి వేరు చేయనిది అనేకమైన విషయాలను మీరు అనుకుంటూ ఉండొచ్చు. You can separate yourself from the love of God. మిమ్మును మీరు దేవుని ప్రేమ నుండి వేరుపరచుకుంటూ ఉండవచ్చు. But once that becomes something that is revealed to you, కానీ ఏదైతే మీకు బయలుపరచబడుతూ ఉన్నదో, when the love of God is revealed to you, దేవుని యొక్క ప్రేమ నీకు బయలుపరచబడినప్పుడు, not because the pastor said it, ఏదో పాస్టర్ గారు చెప్పారని కాదు, not because Paul said it, ఏదో పౌలు చెప్పాడని but కాదు, because it is revealed to you by the Spirit of God, అది దేవుని యొక్క ఆత్మ చేత నీకు బయలుపరచబడినందున then nothing can separate you. ఏది కూడా నిన్ను వేరుపరచలేదు. No power in hell, మరి పాతాళంలోనే no కానీ, power from the skies above, మరి ఆకాశము పైన ఉన్న ఏ శక్తి nothing in కానీ, the created order. ఓ సృష్టింపబడిన ఏది కూడా నిన్ను వేరు చేయలేదు. Why can it not separate you from the love of God? అవన్నీ క్రీస్తు ప్రేమ నుండి మిమ్మల్ని ఎందుకు వేరు చేయలేవు? Because it is revealed love. ఎందుకనగా అట్టి ప్రేమ మీకు It is బయలుపరచబడి ఉన్నది. revelation knowledge love. ఎందుకనగా అది ప్రత్యక్షత గూర్చుకున్నటువంటి ప్రేమ అయి It ఉన్నది. is love that you are building your life upon, so that no matter what happens in life, you will not be shaken away from it. మీ యొక్క జీవితాల్లో ఏది జరిగినను మీరు కదిలింపబడరు. ఎందుకనగా అట్టి ప్రేమ ప్రత్యక్షతను గూర్చినటువంటి ప్రేమ అయి See, ఉన్నది. that's why Paul will be walking to his death. మరి ఆ యొక్క అపొస్తలుడైన పౌలు తన మరణం వరకు నడుస్తూ ఉన్నాడు. Hey Paul, where are you going? ఓ పౌలు నువ్వు ఎటువైపు Oh, they're వెళ్తున్నావు? about to separate my head from my body right now. ఓ ఇప్పుడు వారు నా శరీరం నుండి ఆత్మను వేరు చేయ సమయం అయి ఉన్నది. No, they're going to cut my head off. ఓ ఇప్పుడు వారు నా తలని నరికి వేయబోతూ ఉన్నారు. And if you would have asked him at that point, ఆ సమయంలో గనుక మీరు అడిగితే, Paul, what do you believe about the love of God? నువ్వు దేవుని ప్రేమను గురించి ఏమనుకుంటూ ఉన్నావు? This would be the answer. ఇదే జవాబై ఉన్నది. Paul would say, my head is going to be cut off in a few moments. కొన్ని క్షణాల్లో వారు నా తలని నరకబోతూ But I ఉన్నారు. know this, that I know, that I know, that I know, that I know. ఓ నేను ఎరిగి ఉన్నాను, నేను ఎరిగి ఉన్నాను, నేను ఎరిగి ఉన్నాను. That axe cannot separate me from the love of ఆ God. యొక్క కత్తియో గొడ్డలో నన్ను క్రీస్తు ప్రేమ నుండి వేరు The చేయలేదు. momentary death cannot separate me ఓ from the ఏ love of God. మరణము కూడా నన్ను క్రీస్తు ప్రేమ నుండి వేరు చేయలేదు. Hardships cannot separate me from ఓ the love of ఏ God. బాధలు కష్టాలు కూడా నన్ను వేరు చేయలేవు. A hungry stomach will not separate me ఓ from the యొక్క love of ఆకలి God. కడుపు నన్ను క్రీస్తు ప్రేమ నుండి వేరు చేయలేదు. A delay in the things that I want in my life will not separate me from the love of ఓ God. నా జీవితంలో ఉన్న కష్ట పరిస్థితులు, ఇబ్బందులు, సమస్యలు నన్ను క్రీస్తు ప్రేమ నుండి వేరు చేయవు. Turmoil and hardships will not separate me from నా the love of జీవితంలో God. ఉన్న హింసలు, దుఃఖము, బాధ వేరు చేయలేదు. How can you say that, Paul? ఓ పౌలు నువ్వు ఎలాగూ I చెప్పగలుగుతున్నావు? can say it because my eyes have been opened to the love of God. ఎందుకనగా దేవుని ప్రేమకు నా కనులు తెరవబడి ఉన్నాయి. And I'm persuaded beyond doubt. నేను అనుమానాల్ని అధిగమించి రూఢిగా నమ్ముతూ ఉన్నాను. I'm persuaded beyond doubt. నేను ఆ యొక్క అనుమానాల్ని అధిగమించి దీన్ని నమ్ముతూ I don't ఉన్నాను. shift my viewpoints. I don't shift what I believe in God based on what's happening externally. ఓ బాహాటంగా పరిస్థితులను చూసి నేను దేవుని యొక్క ప్రేమను నేను అంచనా వేయవాడను కాదు. I make sure that what has taken place internally, అంతరంగంలో ఏ కార్యం అయితే జరిగి ఉన్నదో దానిని బట్టి నేను నమ్ముతూ the ఉన్నాను. internal stuff
dictates what happens on the outside. మరి వెలుపల జరుగుతున్న కార్యాలని అంతరంగంలో ఉన్న కార్యము చెబుతూ ఉన్నది. He was a convinced man. ఆయన ఒప్పింపబడినటువంటి వాడు. Question is, what are we convinced about? మన ప్రశ్న ఏంటంటే మనము దేనిని గురించి ఒప్పింపబడుతూ ఉన్నాం? What have our eyes been opened to? మన కన్నులు దేని కొరకు తెరవబడి ఉన్నాయి? What have we walked in the process of to make sure that our lives are being built upon the solid rock? మన జీవితాలు బలమైన పునాది పైన కట్టబడుటకు దేని ఆధారం చేసుకుంటూ ఉన్నాం? My friends, I'm not trying to scare any of you. నేను ఏ ఒక్కరిని కూడా భయపెట్టాలని నేను But కోరుకోవట్లేదు. please listen to me. కానీ దయచేసి వినండి. The days are not going to get better in the world outside. ఈ యొక్క లోకంలో వెలుపల పరిస్థితులు మెరుగుపరచబడట్లేదు. The days will not get better in the world outside. మరి లోకంలో వెలుపల రోజులు రోజు రోజుకి మెరుగుపడవు. But the Bible says that there was light in Goshen. కానీ ఆ యొక్క పరిస్థితిలో వెలుగు వచ్చి ఉన్నది. There will always be light in the house of God. మరి దేవుని యొక్క ఇంటిలో ఎల్లప్పుడూ వెలుగు ఉంటూ There ఉందని will చెప్తున్నాడు. always be provision in the house of God. దేవుని యొక్క ఇంటిలో ఎల్లప్పుడూ వనరులు ఉంటాయి. The promises of God will not fail. దేవుని యొక్క వాగ్దానాలు ఎన్నడూను తప్పింపబోవు. But you've got to be committed to the things of God. కానీ దేవుని యొక్క విషయాలకు నువ్వు నమ్మకముగా ఉండాలి. Committed to the process of God. దేవుని యొక్క క్రియకు నువ్వు నమ్మకముగా Committed to walking by faith. విశ్వాసము ద్వారా నువ్వు నమ్మకంగా For ఉండాలి. those of you who are watching online and those of you who are in person, మరి ఇక్కడ కూర్చున్న వారే కానీ ఆన్లైన్ లో వీక్షిస్తున్న వారే కానీ if you have been a casual Christian, ఏదో నువ్వు సామాన్యంగా వస్తున్నానంటే వస్తున్నట్లుగా నామకార్థంగా నువ్వు oh, ఉన్నట్లయితే, if I have time I'll do it kind of Christian, ఓ ఒకవేళ నాకు సమయం ఉన్నట్లయితే ఆ క్రైస్తవ క్రియలు నేను చేస్తాను if you have అనుకోవచ్చు. been a convenient based Christian, నీకు అనుకూలమైనటువంటి క్రైస్తవుడిగా నువ్వు ఉన్నట్లయితే, oh, if I have enough time, అయ్యో నాకు సమయం ఉన్నట్లయితే, if there's not too much traffic, ఒకవేళ ట్రాఫిక్ లేనట్లయితే, if it is not too far away from me, ఓ నా ఇంటి నుండి సంఘము ఎంతో దూరంగా లేనట్లయితే, if I have enough sleep at night, అయ్యా రాత్రంతా నేను క్షేమకరమైన నిద్రను కలిగి if ఉన్నప్పుడు, everyone gets ready on time, ఓ సమయానికి అందరూ సిద్ధపడితే, if you've been that kind of Christian, అలాంటి క్రైస్తవుడుగా నువ్వు ఉన్నట్లయితే, let this be a wake up call for ఇది everyone. నీకు మేలు కొలుపు కలిగించే ఒక పిలుపై ఉండాలి. Unless you have revelation knowledge, ఈ యొక్క ప్రత్యక్షతను గూర్చినటువంటి జ్ఞానం నువ్వు కలిగి ఉంటేనే you will not be able to withstand the floods of life. మరి ఆ యొక్క జీవితంలో వస్తున్నటువంటి వరదల్లో నువ్వు నిలబడలేవు. I am not saying that as a curse. I am not saying that to instill fear. I am only saying that to let you know you still can build your life in a way that it will ఏదో not నేను be మిమ్మల్ని shaken. శపించుటకో భయపెట్టించుటకో నేను చెప్పట్లేదు, కానీ ఇంకా నువ్వు మీ జీవితంలో కట్టుకొనుటకు అవకాశం ఉందని నేను See, చెప్తున్నాను. correction in the house of God is the grace of God. దేవుని యొక్క సన్నిధిలో దిద్దుపాటు దేవుని యొక్క కృప అయి ఉన్నది. It is the grace of God. అది దేవుని యొక్క కృప అయి ఉన్నది. Understand this. ఈ విషయాన్ని మీరు అర్థం Hear చేసుకోండి. the words of Jesus. యేసు యొక్క మాటలు మీరు వినండి. Receive the faith of Jesus. దేవుని యొక్క విశ్వాసమును మీరు కలిగి ఉండండి. Obey and walk in that faith. దేవుని యొక్క విశ్వాసమునకు విధేయత చూపి అందులో మీరు నడుచుకోనండి. Live a life of faith, విశ్వాసమును కూర్చున్నటువంటి జీవితాన్ని జీవించండి. pleasing unto God. దేవుని సంతోషపెట్టు వారిగా. Don't be conformed to this world. ఈ లోక మర్యాద చొప్పున మీరు నడవవద్దండి. Let me take you one more scriptures. Go with me to Psalm chapter 112, please. 112వ కీర్తనని మనం చూద్దాం. In Psalm 112 is a chapter where it talks about the blessedness of a man who walks in the ways of God. దేవుని యొక్క మార్గంలో నడుచువాడు ధన్యుడని ఈ యొక్క కీర్తనలో మనం చూస్తూ ఉన్నాం. In verse 1 it says, praise the Lord, blessed is the man who fears the Lord, who delights greatly in his commandments. 112వ కీర్తన మొదటి వచనం అంటున్నాడు, యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞల్ని బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు అంటున్నాడు. Now verse 6 says, 6వ వచనం అంటున్నాడు, surely he will never be shaken. అట్టి వారు ఎన్నడూను కదిలింపబడరు. He says he will never be shaken. వారు ఎప్పుడును కదిలింపబడరు అంటున్నాడు. Verse 7 says he will not be afraid of evil tidings. మరి వారు దుర్వార్తను విన్నప్పుడు వారు భయపడరు అంటున్నాడు. His heart is steadfast, trusting in the Lord. వారి యొక్క హృదయము దేవుని యందు నిబ్బరముగా ఉంటూ ఉన్నది. You know what it did not say? ఆయన ఏమంటూ ఉన్నాడో చూసారా? It did not say his head is steadfast. మరి ఆయన యొక్క తలలో నిలకడగా ఉంటుందని అనట్లేదు. He said his heart is steadfast. ఆయన యొక్క హృదయము నిలకడగా ఉంటుంది See, there అంటున్నాడు. will be times in life where your mind will play all kinds of tricks. మరి అనేక సార్లు మీ యొక్క మనసులో మీ తల అనేకమైనటువంటి You're విధాలు getting information from this world and you will be tempted to conform to the patterns of the world.
మరి ఈ లోక మర్యాదల విషయాలు విని ఈ లోక మర్యాద చొప్పున నడుచుకోవాలని చూస్తారు. Oh, everyone is afraid, so I have to be ఓ afraid. అందరు ఈ విషయాన్ని గురించి భయపడుతున్నారు కాబట్టి నేను కూడా భయపడుతున్నాను. Everyone is worried, so I have to be worried. ఓ అందరూ చింతిస్తూ ఉన్నారు కనుక నేను కూడా Who చింతించాలనుకుంటారు. said so? ఆ రీతిగా ఎవరు చెప్పారండి? Who said so? అలాగూ చేయమని ఎవరు చెప్పారు? Did God tell you to worry? దేవుడు ఆ రీతిగా చింతించమని చెప్పాడా? If he did not tell you, then you have no business worry. ఓ దేవుడు మిమ్మల్ని ఆ రీతిగా చెప్పనప్పుడు మీరు ఎందుకు చింతిస్తూ ఉన్నారు? Did God tell you to be afraid? మీరు భయపడాలని దేవుడు చెప్పాడా? If God didn't tell you to be afraid, you have no business being in fear. దేవుడు అట్టి విషయంలో భయపడమని మీకు చెప్పనప్పుడు మీరు He said he భయపడాల్సిన will అవసరం not లేదు. be afraid of evil tidings. His heart is steadfast, trusting in the Lord. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును, వాడు దుర్వార్తకు జడియడు. Verse 8 says, 8వ వచనం his అంటున్నాడు, heart is established, he will not be afraid. వాని మనసు స్థిరముగా నుండును, తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు. It's not his head that is established, it is his heart that is ఆయన established. తల కాదు స్థిరపడంగా ఉండేది, తన వాని యొక్క హృదయము. His heart is established. ఆయన యొక్క హృదయము స్థాపింపబడుతూ ఉన్నది. He will not be afraid. అతడు భయపడడు. It did not say bad news will not come. దుర్వార్తలు రావని చెప్పట్లేదు, He says he will not be afraid. మరి ఆయన భయపడడు అంటూ ఉన్నాడు. He's not saying floods will not come. వరదలు సమస్యలు రావని చెప్పట్లేదు, He says it will not shake anything. అవి వచ్చినా నిన్ను ఎన్నడను కదల్చలేవు అని చెప్తూ ఉన్నాడు. Why? ఎందుకు? Your heart. ఎందుకంటే హృదయము స్థాపింపబడి ఉన్నది Things కనుక. revealed. మరి ఆ హృదయంలో కొన్ని విషయాలు బయలుపరచబడినందున Eyes have opened. వారి నేత్రములు తెరవబడి ఉన్నాయి. You're established in God. వారి హృదయము స్థాపింపబడి ఉన్నది. You're established in the ways of God. దేవుని యొక్క మార్గములలో స్థాపింపబడి ఉన్నారు All the days of your life. మరి జీవిత కాలం అంతే కూడా. Amen. ఆమేన్.